ఏదైనప్పుడు కూడా గడిచినటువంటి వారానికి యాకోబు గారి యొక్క మొదటి భార్య అయినటువంటి లేయా గారికి అనుగ్రహించబడినటువంటి వీళ్ళిద్దరి మూలంగా వచ్చినటువంటి నలుగురు బిడ్డల గురించి మాట్లాడుకోవడానికి దేవుడు తన అత్యున్నతమైన కృప మనందరి పట్ల కూడా కనుపరిచాడు. సుమారుగా యాకోబు గారి యొక్క మొట్టమొదటి భార్య అయిన లేయా గారికి ఎంతమంది పిల్లలు పుట్టారని మాట్లాడుకున్నాం? నలుగురు. మొదటివాడి పేరు రూబేను, షిమ్యోను, లేవి, యోదా. నలుగురు కుమారుల గురించి కూడా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నము, అవకాశం దేవుడు తన అత్యున్నతమైన కృపను బట్టి మనందరూ కూడా అనుగ్రహించిన నలుగురు నుంచి 4 అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పాఠాలు కూడా నేర్చుకునేటువంటి అవకాశం దేవుడు అందించాడు. అయితే 4వ కొడుకు పుట్టిన తర్వాత లేయా గారి యొక్క కానుపు ఉడిగిపోయింది అని ఉంది. అంటే ఈ నలుగురు కొడుకులు పుట్టిన తర్వాత మళ్ళీ ఆవిడ ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేదు, ఇంక మళ్ళీ గర్భాన్ని దాల్చలేదు. కాన్పు ఇంకా అక్కడతో ఉడిగిపోయింది, ఆగిపోయింది అనేటువంటి విషయం కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. అయితే యాకోబు గారికి ఈ నలుగురు తర్వాత కూడా చాలామంది పిల్లలు పుట్టారు. ఇంచుమించుగా 7 పిల్లలు మగవారు ఇంకా కూడా ఉన్నారు. 8 మంది పిల్లలు ఇంకా మగవాళ్ళు యాకోబు గారి తర్వాత క్రమంలో కూడా పుట్టడానికి దేవుడు అనుమతిని అయితే అందించాడు. అయితే ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి పేరు యాకోబు యొక్క 5వ కుమారుడు. యాకోబు గారి యొక్క 5వ కుమారుడు. ఈయన ఎవరికి పుట్టారు? మరి లేయా గారికి ఏమో కాను పుడిగిపోయింది, మరి అయితే ఎవరికి పుట్టుండొచ్చండి? ఎవరి మూలంగా ఈ 5వ కుమారుడు అనేటువంటి వాడు వచ్చి ఉన్నాడండి అనే ఆలోచన ఈ రోజున చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. 4 కుమారులేమో లేయా గారికి పుట్టారు. మరి 5వ కుమారుడు ఎవరికి పుట్టారు? ఎవరి మూలంగా ఆయన రావడానికి దేవుడు అనుమతిని అందించాడు అనే ఆలోచన కానీ చేసినట్టయితే ఈ రోజున ఆదికాండము 30వ అధ్యాయము 6వ వచనాన్ని కానీ మనం చదివితే అక్కడ 5వ కుమారుడి యొక్క ప్రస్తావనతో కూడిన పేరు ఆ చోట కనబడుతుంది. ఎవరన్నా త్వరగా చదవండి. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుణ్ణి దయచేసిననుకొని అతనికి దాను అనేటువంటి పేరు పెట్టబడెను. ఈవిడ కూడా అక్కగారిలాగా అనుకోవడం అనేది అలవాటుగా మారిపోయింది అనుకుంటాను. అక్కగారు ఎలాగైతే అనుకొని ఆ పేరు పెట్టేదో, లేకపోతే ఎలాగ అనుకొని ఇంకొక పేరు పెట్టేదో, ఆ విధంగానే రాహేలు గారు కూడా అనుకొని పెట్టినటువంటి పేరే చెప్పండి, దాను. అంటే ఈ 5వ కుమారుడు ఎవరికి పుట్టారన్నమాట చెప్పాలి? రాహేలుకి కాదు. మరి పప్పులో కాళ్ళు చేతులు వేసాడే అంటేనే రాహేలు గారికి పుట్టలేదండి. రాహేలు గారికి పుట్టలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ 5వ కుమారుడు రాహేలు మూలంగా వచ్చిన కుమారుడు కాదు. మరి అదేంటండి? మరి యెహోవా నాకు కుమారుడిని దయచేసిననుకొని పెట్టిన పేరు దాను అనే మాట అక్కడ రాయబడింది కదండి అనే ఆలోచన మీకు రావచ్చు. అయితే లేయా గారికి అయితే బుడుకు అంటే చాలామంది పిల్లలు పుట్టారు, కానీ చెల్లెలైనటువంటి రాహేలు గారికి ఎవరు లేరు చెప్పండి? పిల్లలు లేరు. చాలా బాధపడతా ఉంది. రాహేలు అందగత్తే కానీ ఆమెకి లేనటువంటి లోటు ఏంటంటే పిల్లల లోటు ఉంది. అక్కగారికి అందం లేదు, కానీ దేవుడు కావలసినంత మంది పిల్లల్ని ఇచ్చాడు. చెల్లెలు గారికి అందం అయితే ఉంది, కానీ చెల్లెలు గారికి ఏమి లేకపోయింది? పిల్లలు లేకపోయారు. అయితే చాలా ఇబ్బంది పడ్డారు, చాలా ఏడ్చింది రాహేలు. అంటే మొట్టమొదటి వరకు కూడా కొంతకాలం వరకు ఏడ్చినట్టుగా, ప్రలాపించినట్టుగా, విలపించినట్టుగా లేఖనాల్లో ఎక్కడ కూడా లేదు. కానీ మరి అక్కగారికి పిల్లలు ఉన్నప్పుడు మరి చెల్లి గారి దగ్గర లేకపోతే బాధే కదా. అసూయ అనేటువంటిది అక్కగారి మీద మళ్ళీ రాహేలు గారికి మొదలైనట్టుంది. అయితే ఈవిడికి పిల్లలు అనేటువంటి వారు మాత్రం పుట్టట్లేదు, గర్భం దాల్చట్లేదు. ఆవిడ భర్త గారిని పిలిచి అంటది, నువ్వు ఏం చేస్తావో నాకైతే తెలియదు, కానీ నాకు మాత్రం ఎవరు కావాలి? పిల్లలు కావాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు ఎలాంటి ప్రయత్నం చేస్తావో నాకు తెలీదు, నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియదు, నాకు మాత్రం అర్జెంటుగా పిల్లలు కావాలి అంటే
యాకోబు గారు తల బాదుకుంటారు. తల బాదుకుని నేనేమన్నా దేవుణ్ణా గర్భం ఇవ్వడానికి, నేనేమన్నా దేవుణ్ణా పిల్లలు ఇవ్వడానికి, నేను తీసుకొని రానే బాబు అని అంటే నేను చచ్చిపోతాను అంటది రాహేలు. చచ్చిపోతాను నేను, పిల్లలు పుట్టకపోతే ఇంక బతకను నేను. పిల్లలు అనేటువంటి వారు లేకపోతే ఇంక నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలి? దయచేసి అమ్మ వాక్యం చూడండి దయచేసి. ఈ ఎవరి కోసం బతకాలి, నేను ఎందుకోసం బతకాలని చెప్పి ఆవిడ ఏడుస్తా భర్త గారి దగ్గర అన్నమాట అంటే, పిల్లలు లేని బతుకు ఉంటే ఎంత, పోతే ఎంత అని చెప్పి చచ్చిపోతాను అని అంటది. అప్పుడు తల బాదుకుని యాకోబు అంటాడు, నేనేమన్నా దేవుడిని అంటే, దేవుని కాదు కదా, దేవుడైతే పిల్లల్ని ఇవ్వగలరా తప్ప నేనే విధంగా నీకు ఇవ్వగలను తల్లి అని చెప్పి ఏడుస్తున్నప్పుడు ఆ రాహేల్ అన్న మాట ఏంటంటే, ఇంక నాకు పిల్లలు పుట్టరు, నేను ఇంక గొడ్రాలుగానే ఉండిపోతాను, నా తలరాత ఇంక ఇంతేనేమో, కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నాకు ఒక దాసి ఉంది కదా, దాసి అయిన బిల్హాని నీకు ఇస్తాను, ఆమె మూలంగా వచ్చినటువంటి పిల్లలే నా పిల్లలు అనుకుంటాను అని చేసిన పనికి వచ్చిన వ్యక్తే దాను అని 5వ కుమారుడు. రాహేలుగా పుట్టలేదు, రాహేలు యొక్క దాసి అయిన బిల్హాకి కన్నటువంటి కుమారుడే దాను. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు అమ్మగారు చేశారు, ఆ మొత్త నానమ్మగారు లాగా వచ్చేసిన ఈవిడికి అలవాడు. మొత్త నాన్నమ్మగారు ఎలాగైతే కంగారు పడిపోయిందో ఇంకా పిల్లలు పుట్టరని చెప్పి హాగర్ని ఎలాగ ఇచ్చింది అబ్రహాంకి, సేమ్ అదే చేస్తుంది ఇక్కడ ఈవిడ. సేమ్ అదే, ఇంక నేను పిల్లలు పుట్టరు, నాకు ఇంక ఎప్పటికి కూడా పిల్లల యోగ్యం అనేటువంటిది నాకు లేదు, ఇంక నిత్యమైన గొడ్రాలుగా నేను బతకవలసిన అవసరం ఉందేమో, ఎందుకు వచ్చిన బతుకు, నాకు ఏదో రకంగా పిల్లలు కావాలనేటువంటి ఆలోచనతో దేవుని సన్నిధిలో మొర్ర పెట్టవలసింది పోయి ఆవిడ చేసిన పని ఏంటంటే, బిల్హాని నీకు ఇస్తా ఉన్నాను, బిల్హా ద్వారాగా వచ్చేటువంటి బిడ్డలే నా కుమారులు అగుదురు అని అనుకుని పెట్టిన పేరే చెప్పండి దాను. 5వ కుమారుడు బిల్హా మూలంగా వచ్చినవాడు అన్నమాట. ఈ బిల్హా ఎవరు అంటే ఎవరో కాదు, వీళ్ళు తండ్రి గారు ఉన్నారు కదా, రాహేలు లేయా గారి తండ్రి గారు ఈ యాకోబుకి ఇస్తున్నప్పుడే ఒక్కొక్క కూతురుతో పాటుగా ఒక్కొక్క దాసిని ఇచ్చాడు, ఒక్కొక్క పనావిడిని ఇచ్చాడు. ఆ పనిగెత్తన్నమాట. కంగారు ఏ దేవుడు ఎవడా ఇవ్వలేదా అసలు రాహేలుకి? బంగారం లాంటి పిల్లలు ఇచ్చాడు, ఏ క్లాస్ అని పిల్లల్ని ఇద్దరిని ఇచ్చాడు, మామూలు పిల్లలను కాదు, ఇశ్రాయేల్ని సైతం కాపాడడానికి ఉపయోగపడినటువంటి జీవితాలు. అలాంటి ఏ క్లాస్ అయిన పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. కానీ అమ్మగారికి ఏమొచ్చేసింది ఈ లోవా? కంగారు. ఇంక కడుపు రాదేమో, ఇంక నాకు పిల్లలు పుట్టరేమో, ఇంక నాకు ప్రెగ్నెన్సీ అనేటువంటిది రాదేమో అనేటువంటి అభిప్రాయంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని భర్త గారిని ఏం చేసేసింది, నిండా ముంచేసింది. వాళ్ళ తర్వాత పుట్టలేదు రాహేలుకి, బంగారం లాంటి పిల్లలు, మామూలు పిల్లలు కాదు, పుడితే ఇద్దరే పుట్టారు, కానీ ఏ క్లాస్ అయిన పిల్లలు పుట్టారు, టాప్ క్లాస్ పిల్లలు పుట్టారు. దాని గురించి నేను ప్రస్తావించాలని ఆలోచన నాకు లేదు, కానీ కంగారు, రాహేలు కంగారు పడిపోయింది. రాహేలులాగే చాలామంది కంగారు పడిపోతుంటారు కొన్నిసార్లు. పిల్లలు పుట్టడం కొంచెం ఆలస్యం అయిందనుకోండి, పెళ్ళి అయిన తర్వాత 1 సంవత్సరం లోపు కానీ ఆ పిల్లలకి కానీ గర్భం దాల్చలేదు అనుకోండి, ఇంకా పిల్లల యోగ్యం ఇంక లేదేమో, ఇంకా పిల్లలు పుట్టేటువంటి అవకాశం లేదేమో, ఇంకా తలరాతలో పిల్లలు లేరేమో అన్నట్టుగా కంగారు పడిపోయి అది చేయించేసుకోండి, ఇది చేయించేసుకోండి, అక్కడి నుంచి పిల్లల్ని తెచ్చుకొని పెంచేసుకోండి అని చెప్పి దిక్కుమాలిన జ్ఞానం లేని పనులు చేసి నెత్తి మీదకి ఏం తెచ్చుకుంటారో ఒక రోజున చెప్పండి, కీడు తెచ్చుకుంటా ఉంటారు అలాంటి వాళ్ళు. అలాంటి అనుభవాలు ఈ రోజుల్లో లేవంటారా? పిల్లలు లేరని, పిల్లలు పుట్టట్లేదని, గర్భం దాల్చట్లేదని చెప్పి ఎన్ని టెక్నాలజీలను ఉపయోగించేటువంటి పద్ధతుల్లో ఉన్నారు ఈ రోజున. IVFలని, సెరిగోస్ అని, ఇలాంటివన్నీ కూడా జరిగిస్తూ పిల్లలకి అంటున్నారు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నాడు తప్ప IVF ఇచ్చు బహుమానం అని ఎక్కడ రాయబడలేదు బైబిల్లో. సెరిగోస్ ఇచ్చేటువంటి బహుమానం అని ఎక్కడ రాయబడలేదు. గర్భఫలం అనేటువంటిది ఆయన ఇవ్వాలి, అది కూడా బహుమానంగా ఇస్తున్నాడు అనేటువంటి విషయం లేఖనాల్లో ఉంది. ఇస్తే ఆయన ఇవ్వాలి తప్ప నా సొంత ప్రయత్నాలను బట్టి, నా ఆలోచనలు బట్టి, నా బుర్రలోకి తట్టినటువంటి తలంపులను బట్టి నేను తెచ్చుకుందామన్నా, లేకపోతే ఇంకొక రకంగా
పిల్లల్ని కందామన్నా అది వాస్తవానికి దేవుడు ఇచ్చింది కాకపోవచ్చేమో అది. సేమ్ ఇదే చేసింది రాహేలు. పిల్లల పుట్రన కంగారు పడిపోయింది. ముత్తనానమ్మ గారు ఎలాంటి పని చేసిందో దిక్కుమాలిన పని అదే పని చేసుకుని వచ్చింది. పుట్ర ఇంకా ఏ విధంగా కూడా జరిగే అవకాశం లేదు. కంగారు 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 కొంచెం లేట్ అవుద్ది కొన్నిసార్లు. ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమో పరీక్షిస్తున్నాడేమో, నీ విశ్వాసానికి అదొక పరీక్ష ఏమో, లేకపోతే ఎంతవరకు నిరీక్షణతో దేవుడిచ్చే వరకు కూడా ఎదురు చూసే వ్యక్తిగా నువ్వు ఉంటావా లేదా అని చెప్పి దేవుడేమన్నా పరీక్ష అనేటువంటి నీ జీవితంలో అనుమతించాడేమో. అంతేగాని పిల్లలు పుట్టట్లేదని కంగారు పడిపోయి అక్కడి నుంచి పిల్లలు తెచ్చుకొని పెంచేసుకుందామండి. IVF అంటండి కదండి, అప్పైనా చేసి ఏదో రకంగా పిల్లల్ని కనేద్దామండి. సెరిగోస్ అంట కదండి, ఏదో రకంగా చేయించుకుని పిల్లలు కనేద్దామండి. నీకు ఇచ్చిన దేవుడు నీ పిల్లలకి ఎవడా నాకు తెలియకూడతాను. ఎందుకు అంత కంగారు పడిపోయింది. ఈ తర్వాత నెమ్మదిగా మళ్ళీ ఆవిడికి ఇద్దరు పుట్టారు. బాధపడి ఉంటుంది నాకు తెలిసి. అనవసరంగా కంగారు పడ్డాను, అనవసరంగా నా చేతులారా మరొక స్త్రీని ఆ వ్యక్తికి అప్పచెప్పానే, లేని పోని కీడిని ఎత్తి మీద తెచ్చిపెట్టుకున్నానే అనే ఆలోచన ఆవిడకు వచ్చి ఉండొచ్చు. వాస్తవానికి అదే జరిగింది. ఆవిడ వల్ల నష్టమే వచ్చింది. బైబిల్ ప్రస్తావనలో లేకపోవచ్చు కానీ నష్టం చాలా వచ్చింది. నెత్తి మీదకి ఎక్కేద్దాం అనుకుంది ఏకంగానే. అప్పుడు ఎవరు పక్కనెట్టాడు అనుకోండి, చెప్తున్నాను. కంగారు పడిపోకండి. రాహేలు వేలే కంగారు పడి ఏం చేయకండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఉన్నాయి బోల్డ్ టెక్నాలజీలు ఉన్నాయి, IVFలని సెరిగోస్లని బోల్డ్ అని ఉన్నాయమ్మా. కానీ అన్నీ కృత్రిమంగా వచ్చినటువంటి గర్భాలు ఇవన్నీ కూడా కృత్రిమంగా వచ్చినవన్నీ కూడా కృత్రిమంగానే పోతాయి. నార్మల్గా తల్లి తండ్రి యొక్క ఆ కలయికను బట్టి దేవుని అనుగ్రహాన్ని బట్టి వచ్చేటువంటి పిండం బలంగా ఉంటుంది. అంతేగాని మందులను బట్టి ఇంజక్షన్లు బట్టి ఇలాంటి టెక్నాలజీని బట్టి వచ్చే పిల్లలు ఎలా ఉంటారు? పుట్టడం అయితే బాగానే పడతారు, తర్వాత ఏమైపోతారు? ఏదో రకమైన బలహీనత, ఏదో రకమైన అనారోగ్య పరిస్థితి, ఏదో రకమైనటువంటి రోగాలు వచ్చి తర్వాత తలనొప్పిగా మారిపోతూ ఉంటారు. నేను అదే బైబిల్లో చెప్పాడు, నీ భార్యకు పుట్టిన వారు మాత్రమే నీ సంతానమగుదురు. ఎవరితో అన్నాడు? అబ్రహాంతో అంటాడు. నిజమే, బయట నుంచి తెచ్చేసుకున్నామని, IVFలు చేయించేసుకున్నామని, సెరిగోస్ అని, లేకపోతే ఏమంటారు దాన్ని, దత్తతలన్నీ ఇలా వచ్చేసిన వాళ్ళని పిల్లలు ఎప్పటికీ అనిపించుకో దేవుడి దృష్టిలో అనిపించుకో. దేవుడు నీ మూలంగా వచ్చిన వారే నీ సంతానం మగుదురు. పేరైతే నేను చెప్పాలనుకోవట్లేదు కానీ ఈ సంఘానికి సంబంధించిన వ్యక్తి కాదు, మరో సంఘానికి సంబంధించిన వ్యక్తి. మన సంఘమే, పేరు చెప్పను, తెలిసి ఉండొచ్చు మీకు ఈ విషయం కూడా. వాళ్ళ కూతురికి పెళ్ళయింది, పిల్లలు పుట్టే అవకాశం లేదు. డాక్టర్ తేల్చి చెప్పేశారంట. అమ్మా మరి ఏ కారణాలు బట్టి, నాకు కూడా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అయితే వాళ్ళు చెప్పలేదు. అలాంటివి ఏం చెప్పుకుంటారు? అలాంటివి చెప్పుకోవడానికి కూడా పాపం మనసాక్షి ఒప్పుకోదు, ఆత్మగౌరవం ఒప్పుకోదు. మంచి విషయాలు ఏమైనా చెప్పుకోవడానికి మనసు ఒప్పుకుంటుంది కానీ అలాంటి బాధాకరమైనటువంటి విషయాలు చెప్పుకోవడానికి ఏ మనసు కూడా ఒప్పుకోదు. కనుక నాకు కూడా వాళ్ళు ఎక్కువగా ఏం పంచుకోలేదు. అయితే నేను ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది, లేకపోతే అది కూడా నాకు తెలకపోదునేమో. కూతురికి పిల్లలు పుట్టరు, పెళ్ళి అయితే మాత్రం జరిగింది. వాస్తవానికి ప్రేమించేసుకున్నారే, అరేంజ్డ్ మ్యారేజ్ నాకు అదంతా తెలియదు కానీ పెళ్ళి అయితే జరిగింది. పిల్లలు లేరండి. 3.5 సంవత్సరాల నుంచో 4 సంవత్సరాల నుంచో సుమారుగా పిల్లలు లేకపోయారు. అప్పుడు ఏం చేయాలి? దేవుడిని ఎరిగిన వ్యక్తి, గర్భఫలం అనేది దేవుడు ఇచ్చి బహుమానం అమ్మ, పాస్టర్ గారితో ప్రార్థన చేయిందాం, సంఘస్థులందరితో కూడా ప్రార్థన చేయిందాం. ఒకవేళ ఇస్తే దేవుడే ఇస్తాడు, లేదంటే ఇలాగే ఉండిపోవాలి తప్ప అని చెప్పి అనకపోగా, ఇదిగో ఎక్కడో దత్తత ఇస్తున్నారంటే వెళ్ళి తెచ్చుకుందామని తెచ్చుకున్నారు. అది కూడా నాకు తెలదు, అది కూడా మా వెనుక రానివ్వలేదు. మొత్తానికి వెళ్ళారు. గుంటూరు అనుకుంటా, గుంటూరులో అక్కడ ఏదో సంథింగ్ ఏలూరు నుంచో వెళ్ళారు. అనాథాశ్రయానికి వెళ్ళి ఒక ఆడపిల్లని, పైగా ఆడపిల్లని తెచ్చుకున్నారు. మన తెలివైన వాళ్ళు లేదా ఇంకా అక్కడే అర్థమైపోతుంది కదా. ఆడపిల్లని తెచ్చుకొని వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఓ 2 నెలల్లో 3 నెలల్లో బాగానే ఉందంటే, 4వ నెల నుంచి ఇంక తాగిన పాలు తిన్న తిండి అంతా కూడా అరగకుండా చచ్చిపోయి అయిపోయిందంట పిల్ల. ఇప్పుడు అలాగని చెప్పి అక్కడికి తీసుకుని వెళ్ళి, బాబు ఇలాంటి పిల్లలు ఇచ్చారేట్రా బాబు అని అంటే వాళ్ళు అన్నారంటే,
ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ఏమి ఉండవు. ఆ పిల్లకి ఏమైనా సరే మిమ్మల్ని అడుగుతామన్నారంట. అయ్యి బాబు అది ఎక్కడ కూడా రా బాబు అని చెప్పి వారానికో రోగం, వారానికో బలహీనత, నెలకొచ్చేటప్పుడుగా ఆ పిల్ల హాస్పిటల్ ఖర్చులే బోల్డ్ అయిపోతానండి. తల బాధేసుకుంటున్నారు ఇప్పుడు ఆవిడ. అయ్యి బాబు తెలియక చేశానండి బాబు, నేను బాగాలేదండి, అసలు పరిస్థితి ఏం బాగాలేదండి, వచ్చిన డబ్బులన్నీ కూడా అలా వ్యర్థమైపోతా ఉన్నాయండి, పిల్ల బలహీనురాలని చెప్పి మాకు తెలియలేకపోయిందండి అని చెప్పినప్పుడు ప్రార్థించాను. బలమైన ప్రార్థన చేసాం. కంగారు పడకండి అమ్మ అన్న తర్వాత దేవుడు కృపను బట్టి దేవుడు ముట్టాడు. బాగుంది అనుకోండి కుమార్తె. కానీ ఎందుకు ఆ కంగారు నిర్ణయాలు ఎందుకు, ఆ తొందరపాటు నిర్ణయాలు ఎందుకు? దేవుడు ఇచ్చింది శ్రేష్టమైన దేవుడా? అనవసరమైన కంగారుపాటు, ఆ తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుని ఎంతమంది అలాగా గర్భాల కొరకు, గర్భం లేదు అనేటువంటి కారణాన్ని బట్టి అక్కడి నుంచి తెచ్చుకుని ఎక్కడి నుంచి తెచ్చుకొని ఎన్ని నష్టాలు పొందుకోవట్లేదంటారు. నేను అంటున్న మాట కాదు, నా దేవుడు మాట్లాడుతున్న మాట. నీ గర్భాన్ని దాల్చి పుట్టిన వారు మాత్రమే నీ సంతానం అవుతారు తప్ప బయట టెక్నాలజీని బట్టి, బయట వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రీతిని బట్టి నీ పిల్లలను అనిపించుకుందామని నువ్వు అనుకున్నా దేవుడి దృష్టిలో మాత్రం వాళ్ళు నీ పిల్లలు కానే చెప్పండి కాదు. బిల్హా గాదుని దానుని కన్నదే. ఎవరి మూలంగా? యాకోబు గారి మూలంగా వచ్చిన కుమారుడు దాను. ఈయన 5వ కుమారుడు. మొదటి కుమారుడు రూబేను, 2వ కుమారుడేమో షిమ్యోను, 3వ కుమారుడేమో లేవి, 4వ కుమారుడేమో యోధా, 5వ కుమారుడేమో దాను. ఈ దాను ఎవరికి పుట్టారు? రాహేలు యొక్క దాసి అయిన బిల్హాకి పుట్టినటువంటి వ్యక్తే దాను. అయితే ఈ దాను గురించి మనం ఏమి నేర్చుకుంటామండి? ఈ నుంచి నేర్చుకోవడానికి ఏమన్నా మంచి చెడులు ఏమన్నా ఉన్నాయండి? ఈ నుంచి నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠాలు ఏమైనా దాచబడ్డాయండి అంటే లెక్కలేనన్నే నేర్చుకునేటువంటి అవకాశం బైబిల్ గ్రంథము దేవుడు మనకు అనుగ్రహించినప్పటికీ కూడా కొన్ని విషయాలు మాత్రం ఈ రోజున త్వరగా ఈ దాను నుంచి నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. అయితే ఈ దాను నుంచి మనం ఏమి నేర్చుకుంటాం? ఒకవేళ ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను. దాను అనేటువంటి వ్యక్తి నుంచి నేర్చుకోవడానికి మంచి ఏమన్నా ఉందా? కొన్ని చెడు ఏమన్నా ఉందా? చెప్పండి. ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. కాకి నుంచి గాడిద నుంచే పాఠాన్ని నేర్పుతున్న దేవుడు, చేమను చూసి నేర్చుకోండిరా బాబా అన్న దేవుడు, అలాంటిది దాన్ని చూసి నేర్చుకునేటువంటి పాఠాలు ఇవ్వకపోతాడే అన్నాడా? చేమలను చూసి మీరు ఏం చేయండి? నేర్చుకోండి సోమరులారా అన్నాడా లేదా? మరి సేవ నుంచే నేర్చుకోమన్న దేవుడికి మనుషుల నుంచి నేర్పించేటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు, జీవితాలు లేకపోతాయా? ఖచ్చితంగా ఆయన నుంచి కూడా నేర్చుకునేటువంటి అద్భుతమైనటువంటి పాఠాల్లో నేనైతే దేవుని మూలంగా గమనించాను. అయితే ఎప్పుడులాగే తండ్రి అయినటువంటి యాకోబు గారి యొక్క ఆఖరి దశలో అందరు కుమారులను కూడా పిలిచి వాళ్ళని దీవించడం, లేకపోతే వాళ్ళ పట్ల బలమైన ప్రవచనాన్ని ప్రవచించడం, లేకపోతే కొంతమంది బిడ్డలను బట్టి రాబోయే కాలంలో వాళ్ళ వల్ల వచ్చేటువంటి నష్టాన్ని బట్టి చెడు మాట్లాడడం అనేటువంటిది కూడా ఆఖరి అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే మొన్న కూడా మాట్లాడుకున్నాం, లేవీని గురించినటువంటి విషయాన్ని కూడా మాట్లాడుకున్నాం, యోధాను గురించినటువంటి విషయాన్ని కూడా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేసాం. మరి అలాగే ఈ ఆఖరి దశలో ఈ 12 మంది కొడుకుల్ని పిలుచుకొని దేవుడి మూలంగా మాట్లాడిన మాటల్లో యాకోబు దాను గురించి ఏమి మాట్లాడాడు, దాని గురించి ఏమి మాట్లాడుండొచ్చు అని ఆలోచనగానే చేసినట్టయితే ఖచ్చితంగా మనకి ఏ అధ్యాయం గుర్తొచ్చేయాలి? 49వ అధ్యాయం అనేది గుర్తొచ్చేయాలి. అక్కడ యాకోబు దాను గురించి ఏమి ప్రవచించాడు, దాను ఎలాంటి వాడు అవుతాడు అనే మాట చోట కనబడింది అని ఆలోచన చేస్తే 49వ ఆదికాండము 16-17 వచనాలు కానీ మనం చదివితే అక్కడ ఒక చక్కటి మాట కనబడుతూ ఉంది. ఎవరన్నా త్వరగా చదవండి అమ్మా. దాను ఇశ్రాయేలు గోత్రీకుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. రెండవదిగా దాను త్రోవలో సర్పముగాను
దారిలో కట్లపాముగాను ఉండును, అది గుర్రపు మడిమెలను కరుచును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. దానును గూర్చి తండ్రి అయిన యాకోబు గారు ప్రవచిస్తున్న మాట ఏంటంటే, మొదటగా ఇశ్రాయేలు మీద ఆయన ఏం చేస్తాడంట? న్యాయము తీర్చును. రెండవదిగానేమో ఆయన కట్లపాము వలె మడమను కరుచును, ఎక్కువాడు వెనకకు పడును అనే మాట కనబడుతుంది. అంటే దాని గురించేమో ఈ తండ్రి ఒకటేమో మంచి ప్రవచనం ప్రవచించాడు, రెండోదేమో మంచిగా ప్రవచించలేదు. అంతే కదా, అక్కడ అర్థమైంది. 16లోనేమో మంచిగా ప్రవచించాడు, ఇశ్రాయిల్కి న్యాయం తీరుస్తాడు, ఇశ్రాయేలు గోత్రాలకు న్యాయం తీర్చేటువంటి వ్యక్తి ఈ దాను గోత్రం నుంచి వస్తాడు అని అన్నాడు. రెండోది మాత్రం చెడ్డగా ప్రవచించిన ప్రవచనం మాత్రం ఈ దాను గోత్రం నుంచి వచ్చేటువంటి వ్యక్తి కట్లపాము వంటి వాడు అని అన్నాడు. ఒకటేమో మంచి ప్రవచనం, రెండోదేమో చెడ్డ ప్రవచనం. అయితే మంచి ప్రవచనం గురించి మాట్లాడుకునే ప్రేరణ నాకు దేవుడు ఇవ్వలేదు. మాట్లాడుకోవచ్చు, దాని గురించి కూడా బోల్డ్ అంతా నేర్చుకునేటువంటి అవకాశం అయితే బైబిల్ గ్రంథం ఇస్తూ ఉంది, కానీ మంచి కాదు. అందులో చెడుగా మాట్లాడాడు దాని గురించి. చెడుగా మాట్లాడుతూనే సర్పముతోనూ కట్లపాముతోనూ పోల్చాడు దాన్ని. అంటే దాన్ని ఏమన్నా పాము అంటారా? దానిలో ఏమన్నా విషం ఉందంటారా? లేకపోతే దాను సగం మనిషి సగం ఏమన్నా కట్లపాము స్వరూపాన్ని శరీరాన్ని దాల్చుకొని పుట్టిన వ్యక్తి అయి ఉంటాడా? కాదు. కట్లపాము వలె పొంచి ఉంటాడో, కట్లపాము వంటి విషము కలిగి ఉంటాడో ఈ దాను గోత్రం నుంచి వచ్చే వ్యక్తులు అని చెప్పి, మొదటగా దాను గోత్రికులందరూ కూడా గోత్రం నుంచి వచ్చిన న్యాయం తీరుస్తాను అన్నాడు. నిజానికి ఆ ప్రవచనం నెరవేరింది. ఎవరు న్యాయం తీర్చారు? దాను గోత్రం నుంచి వచ్చిన ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఎవరు చెప్పండి? దాను గోత్రికుడైన న్యాయాధిపతుల్లో తండ్రి గారు అన్నట్టుగా న్యాయము తీరుస్తాడు ఇశ్రాయేలు గోత్రాలకు అన్నట్టుగానే ఆ ప్రవచనం నెరవేరింది. దాను గోత్రానికి సంబంధించిన ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఎవరు? తెలీదే? సంసోను. దాను గోత్రానికి సంబంధించినాడు. 20 సంవత్సరాలు ఇశ్రాయేలు గోత్రాలకు న్యాయం తీర్చాడు ఆయన. 20 సంవత్సరాలు 20 years ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన. సంసోను ఈ గోత్రములన్నిటికీ కూడా న్యాయాధిపతిగా ఉన్నాడు. అంటే మొదటి ప్రవచనం అనేది నెరవేర్పులోకి వచ్చింది. మరి రెండవ ప్రవచనం తండ్రి గారు దానుని గురించి మాట్లాడుతుంది ఏంటంటే, నేను మళ్ళీ చదువుతున్నాను, చూడండి, జాగ్రత్తగా చదువుదాం. 49:17 దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును, అది గుర్రపు మడిమెలు కరుచును, అందువలన ఎక్కువవాడు వెనుకకు చెప్పండి పడిపోతాడో. దారిలో సర్పం వలె కట్లపాము వలె పొంచి ఉండి మడాలను ఏం చేస్తాడంట? ఆ వ్యక్తి పొడుస్తాడంట. చాలామంది భక్తులు, చాలామంది బైబిల్ పండితులు చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ అంత్యక్రీస్తు అనేవాడు, క్రీస్తు విరోధి అనేవాడు, యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు ఈ దాను గోత్రం నుంచే వస్తాడు అని వాళ్ళు అభిప్రాయపడతా ఉంటారు. నేను చేసిన వీడియోలో కూడా చెప్పాను, అభిప్రాయం మాత్రమే. కట్లపాము విషం వంటిది, మడాల్ని కరుస్తాడు, ఎక్కినవాడు వెనకకి పడతాడు అనే మాటను తీసుకుని వచ్చే యాంటీ క్రైస్ట్ ఇంకా రాలేదులే అనుకోండి, క్రీస్తు విరోధం ఇంకా రాలేదనుకోండి, ఆ వచ్చేవాడు దాను గోత్రం నుంచి వస్తాడని అంటారు. నేను అసలు ఆ గోత్రం నుంచి రాడంటారు నేను. కానీ పండితులందరూ మాత్రం అందులోంచి వస్తారు అని చెప్పి నమ్ముతూ ఉంటారు. అందుగురించే కట్లపాముతో పోల్చబడింది, అందుగురించే కట్లపాము వంటి విషం కలిగిన వాడు ఈ దాను గోత్రికుడు అని చెప్పి తండ్రి గారు ప్రవచించారండి అని అంటూ ఉంటారు. వాస్తవం నేను దాన్ని నమ్మను. అసలు ఆయన యూదుల నుంచే రాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్కరియోతు యోధ గోత్రం ఏంటి ఎవరికే తెలియదు ఎవరికి. అలా ఉంటుంది. పండితులు అందరూ పెద్ద పెద్ద పండితులని, పెద్ద పెద్ద బైబిల్ జ్ఞానులని, వీళ్ళు చెప్పేస్తే లోకం అంతే ఈయనెత్తా కూర్చోవాలి. అలా చెప్పుకొచ్చారు అందరూ. నాకు నమ్మబుద్ది కాదు.
దాను గోత్రం నుంచి వచ్చేవాడు యాంటీ క్రైస్తే ఉండవు. మరి అదేంటి, మరి కట్ల పాముతో ఎందుకు పోల్చాడండి? కట్ల పాము వంటి వాడి దాను అనేటువంటి మాట తండ్రి గారు ఎందుకు పలికారని అంటే బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. అసలు ఆ ప్రవచనం ఏ విధంగా నెరవేరిందని చెప్పి నేను నేర్చుకున్న, నేను తెలుసుకున్న, దేవుడి మూలంగా ప్రేరేపించబడిన విషయాన్ని మాత్రమే చెప్తాను. అయితే లోకం దాన్ని నమ్మొచ్చు, కొట్టుపాడచ్చు, అది నాకు అనవసరం అనుకోండి. అయితే త్రాచుపాము కానీ కొట్టింది అనుకోండి, ఎంతసేపుల్లో చచ్చిపోతాం? ఎంతసేపుల్లో చచ్చిపోతాం చెప్పండి? గట్టిగా అయితే 1 గంట, 24 గంటల్లోగా సరైన ట్రీట్మెంటు, సరైన యాంటీ డ్రగ్ డాట్ కానీ వేయించుకోకపోతే ప్రాణం కోల్పోతాం. మెదడుకి వెళ్ళిపోయిందంటే రక్తనాళాలన్నీ కూడా దెబ్బతినేస్తే హార్ట్ పంపు స్లో అయిపోద్ది, బ్లడ్ అంతా క్లాట్ అయిపోద్ది. అది చేసేది ఏం ఉండదు. ఎప్పుడైతే క్లాట్ వేస్తుందో ఈ ప్రవహించేటువంటి రక్తం గడ్డ అయిపోద్ది. గడ్డ అయిపోయినప్పుడు ఏమైపోద్ది? గుండెకాయ ఆగిపోద్ది. పెట్రోల్ కానీ ఆగిపోయింది అనుకోండి బండిలోది, బండి ఆగిపోద్ది, ఇంజిన్ లేదా? అలాగే రక్త ప్రసరణ ఎప్పుడు ఆగిపోద్ది అంటే క్లాట్ అయిపోయినప్పుడు. అందుకు చచ్చిపోతూ ఉంటారు. ఈ త్రాచుపాము అనేటువంటిది కానీ కుట్టిందనుకో 1 గంటలో చచ్చిపోవచ్చు, అందులో సందేహం అనేది ఏ విధంగా కూడా లేదు. పొడపాము అనేటువంటిది కానీ కుట్టిందనుకోండి, సరిగ్గా నరం మీద కుట్టేసింది అనుకోండి, ఆ సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే 45 నిమిషాల్లో చచ్చిపోవచ్చు, సరైన పొడ కొడితే. అందువల్ల చాలా రకాలైన పొడలు ఉన్నాయి. చిన్న పొడ, పెద్ద పొడ, కుల్లి పొడ, ఈ పొడలు ఉన్నాయి. అందులో రజిల్ వైపర్ అంటారు. రజిల్ వైపర్, పెద్ద పొడని రజిల్ వైపర్ అంటారు. గాదం భాస్కర్రావు గారిని కూడా అదే కుట్టింది. అది ట్రీట్మెంట్కి ఇంకా దానికి మందు లేదు, చాలా స్పీడ్గా ఉంటుంది. త్రాచుపాము కుట్టినా సరే సురుక్కు సురుక్కు మన అందామో కానీ ఇది కుట్టిన దగ్గర నుంచి సురుక్కు సురుక్కు అంటదంట. ఫస్ట్ కోమాలోకి పోయి నర్వస్ సిస్టమ్ అంతా కూడా పాడు చేసేసి బ్రెయిన్ని నీరు చేసేస్తుంది. పొడపాము త్రాచుపాము కంటే కూడా డేంజరు. ఇది ఎంతసేపుల్లో చచ్చిపోవచ్చు? 45 నిమిషాలు, సరైన ట్రీట్మెంట్ కానీ ఇవ్వకపోతే. ట్రీట్మెంట్ ఇచ్చినా సరే చచ్చిపోతారు, దాన్ని కుట్టకూడదు. అది కుట్టి బ్రతికిన వాళ్ళు చాలా రేరు, అవునా కదా పెద్ద? చాలా రేరు అది. సంతోషమ్మ గారు వాటిని ఏదో చిన్న చిన్న రోకల బండలో కొట్టి చంపేసేది ఆవిడ. చిన్న చిన్న ఎర్రలు ఉంటాయి చూడండి, ఏమంటారు, ఊస్తే కాలు ఉప్పొద్దు అంటారు, అట్లా ఏమంటారు, 4 కాలు పాములు కొట్టేసినట్టుగా వీళ్ళ అమ్మగారు పొడపాములు కొట్టేసేవారు. అలా చంపేసేది. ఏమన్నా చాలా పాములు వచ్చేసి, అంత డేంజరస్ పాములే. 45 నిమిషాల్లో చచ్చిపోతారు. మరి కట్ల పాము కొడితే చచ్చిపోతామా? చచ్చిపోం, కానీ చచ్చిపోతాం, లేటుగా చచ్చిపోతాం. కట్లపాము విషం ఏం పనిచేయదు అంటారు చాలామంది. కట్లపాము విషం చాలా స్పీడ్గా పనిచేస్తుంది. దానికి యాంటీడోట్ ఉన్న పనిచేసే అవకాశం కొన్నిసార్లు ఉండదు. చచ్చిపోతాము కానీ స్లోగా పనిచేస్తుంది. అందుకే భక్తుడైన సొలొమోను కూడా అంటాడు, మద్యము కట్లపాము విషము వంటిది. అంటే మందు తాగి వాళ్ళందరూ చచ్చిపోరు, స్లోగా ఏమైపోతారో చచ్చిపోతారు. ఇక్కడ ఈయన కట్లపాముతో ఎందుకు పోల్చాడంటే స్లో పాయిజన్ లా పనిచేసే వారు ఈ గోత్రం నుంచి వస్తారు. కట్లపాము వంటి వాళ్ళు గుర్రపు మడాలను ఎప్పుడైతే కొడతారో ఎక్కిన ప్రతి ఒక్కరు కూడా వెనకకు పడతారని ఉంది, ముందుకు కాదు, వెనకకు పడతారు. గొలియాదు ముందు పడ్డాడు అనుకోండి, అది వేరే విషయం. వెనకకు పడేదరు అంటే కట్లపాముతో ఎందుకు పోల్చాడంటే ఈ గోత్రం నుంచి వచ్చేటువంటి వారు కట్లపాము విషము వంటి వారు. వాళ్ళు చేసేటువంటి క్రియలు, పనులు, పద్ధతులు వెంటనే నాశనాన్ని తీసుకొని రావు, కానీ నెమ్మదిగా మీ ఇశ్రాయేల్ అంతటినీ కూడా ఏం చేసేస్తుంది? నష్టపరుస్తుంది, మింగేస్తుంది, ఇబ్బందులు పాలవుతారు. ఎవరి వల్ల అంటే ఈ దాను అనే గోత్రం నుంచి వచ్చినటువంటి వ్యక్తుల నుంచే. ఎవరో అనగా వీళ్ళని దానీయులు అని పిలుస్తూ ఉంటారు. వాస్తవానికి ఒక విషయం చెప్తున్నాను, ఈ మాట ఏ విధంగా నెరవేర్చబడిందని నేను నమ్ముతూ ఉంటానంటే ఇశ్రాయేల్ 12 గోత్రాల్లోకి అన్యాచారాన్ని, అన్య పద్ధతుల్ని, విగ్రహారాధనని తీసుకుని వచ్చింది ఎవరు తెలుసా? ఈ గోత్ర సంబంధమైన వ్యక్తులే. దానిలే అన్యాచారాన్ని ఇశ్రాయేల్ జనాంగంలో పెట్టారు. వీళ్ళ వల్లే అన్యాచారం వచ్చింది ఇశ్రాయేల్లోకి.
వీళ్ళ వల్ల అన్య పద్ధతులు వచ్చినాయి. విగ్రహారాధన అంతా కూడా దాను గోత్రం నుంచి వచ్చిన వ్యక్తుల నుంచే వచ్చింది. అది వచ్చిన వెంటనే వాళ్ళేమో నాశనం అయిపోలేదు. కాలక్రమేణా క్రమక్రమంగా ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా దేవుని దృష్టికి ఏమైపోతూ ఉండేవారు? దోషులైపోతూ ఉన్నారు. ఈ వ్యక్తుల వల్ల ఇశ్రాయేల్లో ఉన్న అందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతకి పాలైపోయారు. దానీయులు ఎవరి నుంచి వచ్చారంటే ఈ దాను గోత్రం నుంచే. వీళ్ళే విగ్రహ ప్రతిమలను చేయించి వాటిని కొలవడం, వాటిని పూజించడం, వాటిని ఆరాధించడం అనేటువంటి పద్ధతిని తీసుకుని వచ్చింది ఈ గోత్రానికి సంబంధించిన వ్యక్తులే. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా దేవుని నుంచి దూరం అయిపోవడానికి, దేవుని సముఖం నుంచి పారిపోవడానికి, దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేలు మీద బలంగా కమ్మడానికి గల కారణం ఈ దాను నుంచి వచ్చిన గోత్రికుల వల్లే. వీళ్ళే తీసుకుని వచ్చారు ఇశ్రాయేల్లోకి లేనిపోని అన్యాచార వ్యవహారాలతో కూడిన పద్ధతుల్ని. అందుకే అన్నాడు, కట్లపాము వంటి వాళ్ళు. నెమ్మదిగా ఇశ్రాయేల్ అంతా కూడా ఏమైపోయింది? నాశనం అయిపోయింది, ముక్కలైపోయింది, రెండు జనాంగాలుగా విడిపోయింది. దేవుని నుంచి భయంకరమైన ఉగ్రత ఇశ్రాయేల్ మీదకి రావడానికి అనేక మంది హఠాన్మరణం పొందుకోవడానికి గల కారణం కూడా విగ్రహారాధనే. ఎక్కడుంది ఏంటనంటే తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవడం ప్రయత్నిద్దాం. కానీ వాస్తవానికి ఇలాంటి దానులో ఉన్న అనుభవాలు, లక్షణాలు కలిగి ఉన్నవారు కూడా చాలామంది క్రైస్తవ కుటుంబాల్లోకి చొరబడ్డానికి ప్రయత్నిస్తూ ఉంటారు. జాగ్రత్త. దాను ఎలాగైతే ఇశ్రాయేల్ జనాంగంలోకి అన్య వ్యవహారాన్ని, అన్య ప్రతిమల్ని తీసుకుని వచ్చి పూజించేటువంటి ఆ పరిస్థితిని తీసుకుని వచ్చాడో, మన మధ్యన కూడా ఇలాంటి దాను లాంటి అనుభవాలు కలిగిన వ్యక్తులు వస్తారు. వాళ్ళు స్నేహితుల, బంధువుల, క్రైస్తవుల, లేకపోతే మన ఇరుగు పొరుగు వాళ్ళ, లేకపోతే మన యొక్క సహవాసంలో ఉన్న వ్యక్తుల, అది వేరే విషయం. ఎవరో ఒకరు మాత్రం లేనిపోని అలవాటును నీకు మొదలు పెట్టేవారు వస్తారు. జాగ్రత్త. వీళ్ళందరూ కూడా దాను వంటి కట్లపాము స్వభావం కలిగిన వారే. చక్కగా భక్తి చేస్తూ ఉంటాం, నిష్కలమషమైనటువంటి జీవితంలో వెళ్తూ ఉంటాం, అతి శ్రేష్టమైన పరిశుద్ధత, మునుపెన్నడూ లేనటువంటి భక్తి శ్రద్ధలతో దేవునిలో కొనసాగుతూ ఉంటాం. ఎవరో వచ్చి మాట్లాడతారమ్మా ఇంకెలాగుంటే జీవితాలు బాగోవో, ఏమన్నా దోషాలు ఏమన్నా ఉన్నాయేమో చూపించుకోండి అంతే. ఈవిడ ఏం చేయాలమ్మా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్న దేవుడమ్మా, ఏది ఇచ్చినా సరే ఆయన ఇవ్వాలి, లేకపోతే ఇలాగే ఉండిపోతాం తప్ప మేము దోషాలు అవి తీర్చుకోవడానికి మేము ఇష్టపడమమ్మా అని అనకపోగా, ఆ వచ్చిన మాటకి ఆకర్షితురాలైపోయి నిజమేనేమో అని ఎప్పుడైతే ఆ పద్ధతిని తెచ్చుకుని పెట్టుకుంటుందో, కాలక్రమేణా ఈవిడేమైపోద్ది? జీవితం అంతా కూడా నాశనం అయిపోద్ది. ఆత్మంతా కూడా రోజు రోజుకి బలహీనపడిపోతూ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, దాను వంటి కట్లపాములు కొన్నిసార్లు మనకు పరిచయం అవుతూ ఉంటారు. దాను వంటి కట్లపాము లాంటి స్వభావం కలిగిన వ్యక్తులు కొన్నిసార్లు మన జీవితంలోకి ఎదురవుతూ ఉంటారు. వీళ్ళ వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం కంటే కూడా అతి మితమైనటువంటి నష్టమే వస్తుందేమో. జాగ్రత్త. ఒకవేళ నీ జీవితంలో కూడా అలాంటి వ్యక్తులు ఎదురవుతున్నారా? శ్రద్ధగా, భక్తిగా, నిష్కల్మషంగా జరుగుతున్నటువంటి నీ భక్తి జీవితంలోకి లేనిపోని అలవాటుల్ని, లేనిపోని సాంప్రదాయాల్ని, లేనిపోని అన్య సంబంధమైనటువంటి వ్యవహారాల్ని అలవాటు చేసేటువంటి వ్యక్తులు కానీ నీ జీవితంలో కానీ తారాసపడితే బాగా గుర్తుపెట్టుకో, వాళ్ళు ఎవరో కాదు. ఎవరల్లో? కట్లపాముల వాళ్ళు. బాగానే ఉంటుంది ఆ పద్ధతులు జరిగించినప్పుడు. దోష నివారణ, ఇంకో నివారణ ఇలాంటివి చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఒకనొక రోజున అదే నిన్ను ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఉన్నారా అలాంటి కట్లపాములు? ఏమైనా పరిచయం అవుతున్నారా మీ కుటుంబాల్లో, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో, మీ క్రైస్తవ సమాజంలో, సంఘ విశ్వాసుల మధ్యనే ఇలాంటి కట్లపాములు కనబడుతుంటాయి. జాగ్రత్తమ్మా. నువ్వు కరెక్ట్గానే ఉంటావు, నువ్వు చాలా బాగుంటావు, చాలా న్యాయంగానే దేవుని దగ్గర న్యాయపీఠం ముందు నిలబడడానికి సిద్ధంగానే ఉంటావు. కానీ కొంతమంది వచ్చి నేను పాడు చేస్తూ ఉంటారు. జాగ్రత్త. అనవసరమైనటువంటి ఆలోచనలు నీలో కలుగు చేస్తూ ఉంటారు. జాగ్రత్త. అనవసరమైనటువంటి పద్ధతుల్ని, సాంప్రదాయాల్ని నీకు అలవాటు చేసేటువంటి అవకాశాన్ని తీసుకుని వస్తారు. జాగ్రత్త. నీ జీవితం అట్టుడుకు పోయినా పర్లేదు, నీ జీవితం చివర చేసి మట్టిపోలైపోయినా పర్లేదు, కానీ
మరొక దేవతని కానీ మరొక సాంప్రదాయాన్ని కానీ నీ జీవితంలోకి రానియకూడదంటాను నేను. ఉంటారు వెళ్ళటంలో, ఎదురుపడతా ఉంటారు. పరిచయాల మూలంగా, స్నేహితుల మూలంగా, రక్షణ లేని కుటుంబాల్లో నుంచి కూడా ఇలాంటి వ్యక్తులు మనకు పరిచయస్తులుగా మారిపోతూ ఉంటారు. కానీ వాళ్ళ వల్ల వచ్చేది చివరి చేసి మరణమే మరణమే మరణమే. ఎంత బాగుంటారో కొంతమంది భక్తులే ఎంత బాగా కొనసాగుతూ ఉంటారు. ఏం లేదు, చేస్తే దేవుడు చేయాలి తప్ప నేను అలాంటివి చేయను అని చెప్పి నిష్టగా, నమ్మకంగా, న్యాయంగా, నీతిగా కొనసాగుతూ ఉంటారు. ఎక్కడి నుంచో వద్దండి ఓ దరిద్ర కొట్టురాళ్ళు. వాళ్ళు దరిద్ర కొట్టురాళ్ళని అనడమే కరెక్ట్. కట్లపోం కంటే దరిద్ర వాళ్ళు. ఏమే ఇంకెంతకాలం ఉంటావులాగా? చూపించుకోవచ్చు కదా ఎక్కడికైనా వెళ్ళి. ఏమన్నా ఉన్నాయేమో, ఏ శాపాలు అన్నా ఉన్నాయేమో, ఏమన్నా ఎల్లు నడిచిన ఉందేమో. అందుకే మీ కుటుంబం అలాగైపోతుంది. అందుకే నీ జీవితం ఇలా పాడైపోతా ఉంది. ఎక్కడన్నా దోషాలు ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి చూపించుకుంటే ఏం పోయింది నీకు? నీకేం పోతుంది? ఏం పోదు కదా. ఒక్కసారి రా, నేను తీసుకెళ్తాను అంతే. ఈవిడేమనాలి వెంటనే అలాంటి మేము రాకూడదమ్మా, అలాంటి దగ్గర కూడా వెళ్ళకూడదని చెప్పి మా బైబిల్ దేవుడు చెప్పాడు. సోదుగాండ్రని కానీ, సగునములు చెప్పుల వాడిని కానీ, మంత్రజ్ఞులను కానీ నువ్వు పొరపాటును కూడా విచారణ చేయడానికి వెళ్ళొద్దు అన్నాడు. అట్టి వారందరూ కూడా మండుచున్న అగ్నిగంధకంలో పడవేయబడుతురని ఉంది. కాబట్టి అలాంటివి ఏమి నాకు నేర్పకో. ఉంటే ఉంటాను, లేకపోతే పోతాను తప్ప నేను పట్టుకున్న దేవుని తప్ప మరొక వైపుగా కానీ మార్గాన్ని కానీ నన్ను వెళ్ళనీకని చెప్పకపోగా. అవునా? ఎక్కడ చూపించుకోవాలి? ఎంత తీసుకుంటారో, ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు. నువ్వు వెళ్ళి అక్కడ నాతో పాటు వచ్చి కూర్చో అంతే. నువ్వు కూర్చోయే బాబు, నువ్వేం చేయక్కర్లేదు. మరి ఏం చేయక్కర్లేదు కూర్చోంటే అలాగైపోతే ఏమి లేదే. నీ లగ్గమో లేకపోతే నీ రాశి, నీ యొక్క నక్షత్రం ఉంది కదా, అది చెప్తే మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు. ఎవరిల్లు అందరూనే చెప్పండి. కట్ల పాములు జాగ్రత్త. అలాంటి కట్ల పాములు ఏమన్నా సరే నీకు పరిచయం అవునా? అలాంటి కట్ల పాములు ఏమన్నా సరే నీ జీవితంలోకి వచ్చే ప్రయత్నం చేసిన కాలు కాదు, బైబిల్ తొక్కే ఆ తలకాయని తొక్కే వీరంత త్వరగా ఆ తలను చితగ్గొట్టే. అయ్యో, బంధువులని, స్నేహితులని, ఇరుగు పొరుగు వాళ్ళని, నా మేలు కోరేటువంటి వ్యక్తులను కానీ వాళ్ళకి అవకాశం ఇచ్చావా, నీ తలనది ఏం చేస్తుంది? మింగేస్తుంది. జాగ్రత్త. కొట్టు, తప్పేమీ లేదు. కొట్టమని చెప్పి చేతులతో కొట్టేయడం కాదు, నిర్మోహమాటంగా అన్న మాటను ముఖం మీద కొట్టు. ఎలా కనబడుతున్నాను నేను ఏ దేవుని నమ్ముకున్నా అనుకున్నావు? జీవం కలిగిన దేవుని నమ్మున్నాను నేను. పరిశుద్ధుడు నా దేవుడు. చాలా ఉగ్ర రూపం దాల్చేస్తాడు అలాంటి పనులు కానీ చేస్తే. పొరపాటును కూడా ఇంకోసారి అలాంటి మాట నా దగ్గర ఎత్తకో. ఎత్తావంటే మాత్రం గుమ్మంలో కూడా రానేవను. ఇవి గట్టిగా తల చెదగొట్టబడే రీతిలో మాట్లాడే మాట మళ్ళీ ఇంకోసారి అంటారేమో చూద్దరిగా నా మాట అనరు. వాళ్ళు ఏదో అన్నారని చెప్పి ఆలనకలు ఆడబెట్టి నా తెలియగడుతాను. సాతాను వస్తూ ఉంటాడు అలాగే మనుషుల రూపంలో, పాము రూపంలో. ఆదాము దగ్గరికి ఎలా వచ్చాడు? పాములో వచ్చాడు. నీ దగ్గర కూడా కట్ల పాములు వస్తూ ఉంటాయి. పాములే కాదు, మనిషే, బంధువే, చుట్టవే, పాడు చేయడానికి అంతే అంత. వెళ్ళొద్దు. ఒకవేళ నీ జీవితం శ్రమల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని భయంకరమైన ప్రతికూలతలో నీ జీవితం వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడన్నా చూపించుకుంది కానీ రా, నేను తీసుకెళ్తాను, డబ్బులు నాయే, నేను చూపిస్తానే, నువ్వేం చెయ్యొద్దని ఒకవేళ అంటే బుర్ర చెదగొట్టే బైబిల్తో చెప్తున్నాను. మళ్ళీ గుమ్మల్లోకి అలాంటి వ్యక్తులు రానివ్వకండి. ఇల్లే తీసుకొచ్చారండి. ఈ దానిలే తీసుకొచ్చారు ఇశ్రాయేలులోకి అన్యచార వ్యవహారం అంతటిని. ఇక్కడ ప్రతిమలు తయారు చేసింది వీళ్ళే, పూజించడం నేర్పింది కూడా వీళ్ళే. ఉన్నారండి జీవితంలో. నిజమేనండి పాస్టర్ గారండి. మా బంధువుల్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారండి. మా స్నేహితుల్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారండి. మా వర్గంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారండి. మా చుట్టాల్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళు దేవుణ్ణి ఎరగకపోగా దేవుల్లో కొనసాగుతున్నటువంటి నాకు విషాన్ని ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. చూపించుకోమంటున్నారండి. పిల్లకి ఎక్కడన్నా చూపించమంటున్నారండి. పిల్ల బతుకు బాగోలేదని. కొడుకు ఎక్కడన్నా చూపించంటున్నారండి. కొడుకు జీవితం బాగోలేదని. కొన్నిసార్లు నిజమే, వెళ్ళి చూపించుకుంటే ఏమవుతులే అన్నట్టుగా కూడా ఆలోచన తడతా ఉందండి. ఒకవేళ ఇలాంటి వ్యక్తులు నీ జీవితంలో ఎదురుపడితే మాత్రం నిస్సందేహంగా తలకైనా ఏం చేసే. ఓకే, ఉంటారమ్మా, ఇలాంటి దరిద్రులు ఉంటారు, చాలా చోట్ల ఉంటారు. అన్యుల్లో కాదు చెప్పనా, ఇలాంటి దరిద్రులు క్రైస్తుల్లోనే ఉంటారు. ఈ దరిద్రులు బయట నుంచి ఏమి రారు.
అన్య రీతి పద్ధతుల్ని, అన్య రీతి సాంప్రదాయాల్ని ఇలాంటివి నేర్పించేది ఒక ముస్లిమో ఒక హైందువో కాదు, ఒక తోటి క్రైస్తవుని నేర్పుతూ ఉంటాడు. మేము క్రైస్తవులమే, మేము చర్చికి వెళ్తాం, మేము ప్రార్థన చేసుకుంటాం, అలాగని చెప్పి మంచి చెడు చూడమేటి భలే చెప్తున్నారులే మీ పాస్టర్ గారు అని వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? పట్లపోములు. మేము బాప్తిజం పొందుకోలేదా? మేము చర్చిలకి వెళ్ళట్లేదా? మేము ప్రార్థన చేయట్లేదా? బైబిల్ చదువుతలేదా? మా పాస్టర్ గారు అలాంటివి ఏమి అనరు, తప్పేమి లేదు అని అంటున్నారు. ఇంకొక క్రైస్తవుడు నీకు ఏమనిపిస్తుంది? నిజమే కదా, ఆవిడ బాప్తిజం పొందుకుంది, ఆవిడ చర్చికి వెళ్తుంది, ఆవిడ ఇలాంటి మంచి చెల్లు చూస్తుందంట, పాస్టర్ గారు కూడా చూడమంటారంట, చూసుకోండి అంటారంట. మరి మా పాస్టర్ గారు ఏంటరా బాబు ఇలాగ అంటున్నారని చెప్పి నీ పాస్టర్ గారు ఏమైపోతారు? చివర చేసి నీకు చెడ్డైపోతారు. క్రైస్తువులోనే ఈ దిక్కుమాల్లో అందరూ కూడా క్రైస్తువులో ఉన్నారండి, బయట లేరండి బాబు. ఈ పద్ధతులు నేర్పించేది అంతా కూడా క్రైస్తువులో ఉన్నారు. ఈ మంచి చెళ్ళు చూడండి తప్పు లేదని చెప్పి వాళ్ళు క్రైస్తవులే, దోషాలు ఉన్నాయి చూసుకోండి అని చెప్పి ఇది క్రైస్తవులే, బయట వాళ్ళు కాదు. వీళ్ళు నేర్పుతారు. ఆ పాస్టర్ గారు అలాగే అంటారులే, హేమన్ బాబు గారు అలాగే అంటారులే, అంత మంచి చెడు చూడకుండా వెళ్తామేటి మళ్ళీ చెప్తున్నారు. అవన్నీ మామూలునే, వాక్యం వింటామే కానీ ఎటు ఇల్లు కొట్టుకున్నప్పుడు చూసుకోవో, పిల్ల పెళ్లి చేస్తున్నప్పుడు మంచి రోజు చూసుకోవో. వీళ్ళే క్రైస్తవులు. సిగ్గుమాలిన కట్లపాములు వీళ్ళందరూ కూడా. కుక్క అనకూడదండి, కట్లపాములే. ఎందుకు? లేని మాట బైబిల్లో ఉన్నది మాట్లాడాలి, అప్పుడు తెక్క తీరుతుంది. మంచి రోజు చెడ్డ రోజు చూస్తున్నావా క్రైస్తవురాలు? కానీ నువ్వు సర్వనాశనం అయిపోయింది కాకపోగా తోటి క్రైస్తవులకు నేర్పుతున్నావు. మళ్ళీ తప్పేం లేదమ్మా. మా పాస్టర్ గారు కూడా ఎలాంటివి చూసినప్పుడు ఏం అనరమ్మా, చూసుకోండి మంచి రోజు చెడ్డ రోజు చూసుకోండి, ఆ రోజు చేద్దామని అంటున్నారమ్మా మా పాస్టర్ గారు అని చెప్పి ఇంకొక తోటి విశ్వాసాన్ని పాడు చేసేటువంటి కట్లపాములు ఉంటారు. జాగ్రత్త. వీలైనంత త్వరగా ఆ తలను ఏం చేసే తొక్కే, లేదంటే నీ మడాన్నే అది కాటేస్తుందేమో. ఎంత చక్కగా వెళ్తూ ఉంటారండి దేవుళ్ళని, ఎంత చక్కని విశ్వాసంతో కొనసాగుతూ ఉంటారో. ఇంకెంతకాలం ఒక్కసారి రావే. రాను, నేను రాను అన్నాడు తప్ప వస్తాను పద, లేదంటే నా పేరు అది చెప్తాను నేను రాను కానీ నువ్వు చూపించేయి అని అంటాయేమో. వెళ్ళడమో చూపించేయడం అనడం పెద్ద తేడా ఏం లేదు. నువ్వు హృదయంలో సమ్మతించావంటే దానికి లోబడ్డావని అర్థం. అది లోబడ్డావని అర్థం. ఎంత నాణ్యమైన భక్తులు వెళ్తుంటారండి బాబు. ఏదో శ్రమ వచ్చింది, ఏదో కష్టం వచ్చింది, వచ్చేది కట్లపోం చుట్టం రూపంలో సీ అని వచ్చేసి, అయ్యి బాబోయ్ నీకు అనిపిస్తుందో లేదో నాకు తెల్లకని నాకైతే తేడాగానే ఉంది, ఇది ఏదో ఏదో చేయించేశారు నీ మీద, ఈవిడ పెద్ద అంబానీ గది చేయించడానికి, నీ ఆస్తంతా పట్టుకుపోదామని కోట్లన్నీ దోచుకుని వెళ్ళిపోదామని నీ మీద చేయించాలి. మళ్ళీ నీ మొహం తగలయ్యా, నీకోటి దిక్కులేదు, మళ్ళీ నీ మీద చేయించేసి వాళ్ళు మళ్ళీని ఏదో చేయించేసి ఉంటారే, అది తీయించేసుకుంటా పోద్ది. అలాంటివి ఏమండవు, బోల్డ్ జరుగుతుంటాయి అన్నీ అని చెప్పి తీసుకుపోతూ ఉంటుంది. ఈవిడ వెళ్ళిపోతూ ఉంటుంది, వెనకాల వెళ్ళిపోతూ ఉంటుంది. వద్దు. ఒకవేళ అలాంటి అనుభవాలు కానీ నీ జీవితంలో కానీ ఎదురవుతే వాళ్ళందరూ ఏ పాములంటే కట్ల పాములే. అలా అన్య సంబంధమైనటువంటి పద్ధతుల్ని నీకు నేర్పించే వ్యక్తులు, మాట్లాడే వ్యక్తులు, పరిచయం చేసే వ్యక్తులు అందరూ కట్ల పాములే. విగ్రహారాధికులందరూ కూడా మండుచున్న అగ్నిగంధకములలో పాలు పొందుతారు. చేయకండి, విశ్వాసంతో వెళ్ళపండి. గుడ్డిగా వెళ్ళిపోవాలా, గుడ్డిగా వెళ్ళాలి. అంతేగాని వాళ్ళు అన్నారండి అంటే మా ఆయన గారు ఒప్పుకోరండి, మా ఆయన గారు ఇలాంటివన్నీ ఫాలో అవుతారండి. ఇటు మళ్ళీ ఆయన గారు క్రైస్తవులే మళ్ళీ అంటే మా అత్తగారు ఒప్పుకోరండి. మేము రక్షణ పొందుకున్నాము, మా అత్తగారు వాళ్ళు పొందుకోలేదు కనుక వాళ్ళు ఒప్పుకోరండి, వీళ్ళు ఒప్పుకోరండి. వాళ్ళ కోసం చేయవలసి వస్తుందండి. వాళ్ళ కోసం విషం తాగుతావా? వాళ్ళ కోసం వచ్చైనా తాగుతావేటి? ఎందుకు తాగా? వాళ్ళ కోసం వీళ్ళ కోసం వచ్చ తాగందని వాళ్ళు చెప్పింది తాగుతా చేయడంలో పెద్ద తేడా ఏముంది? అదే బెస్ట్, ఇదే బెస్ట్, ఇది తాగండి, ఇది తాగితే మంచిది. అంతేగాని వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఇంకా తప్పక చేయవలసి వస్తుందని ఏ సన్నా సత్తే నరకానికి వెళ్ళాలి. మంచి చెడునంటే ఈ క్రైస్తుల్లోనే తగలడ్డారు అలాంటి కట్లపాంగళ్ళు. ఈ కట్లపాము ఇంకొక మంచిదాన్ని పాడు చేస్తూ ఉంటుంది, బురదపాముని కట్లపాంగని.
మంచి పాములు పాడు చేస్తుంటారండి కట్ల పొంగళ్ళు. పిల్లలు ఎంత నాణ్యంగా ఎదుగుతుంటారో దేవుళ్ళో, ఎంత విశ్వాసంలో ఎదుగుతుంటారో, ఎంత బలంగా ఆత్మలో వాళ్ళు బలపడుతూ ఉంటారో. వీళ్ళు దేవుళ్ళో కొనసాగుతుంది పోయి వీళ్ళు దేవుని బట్టి దేవుణ్ణి స్తుతించకపోగా మహింపరచకపోగా ఈ పిల్లలకు అలవాటు చేస్తుంటారు తల్లిదండ్రులు. పిల్లలు అంటారు, అదేటమ్మా పాస్టర్ గారు మొన్న వాక్యం ఏం చెప్పారు, మళ్ళీ మంచి రోజు చెడ్డ రోజున ఏదన్నా వస్తువు కొనడానికి కూడా ముహూర్తం చూసుకుని వెళ్ళాలా, బయటికి వెళ్తున్నప్పుడు కూడా ఆగు అని చెప్పి మళ్ళీ ఆ ఎదురొచ్చిందని అంటావా, సిగ్గులేదటమ్మా నీకు అని అంటే ఈ పిల్లలు చెప్తున్నారండి, వినాలా తల్లి, నోరు మీద పిల్లవి నీకేం తెలదు, తల్లిదండ్రులు చెప్పినట్టు అని చెప్పి ఈ పిల్లల్లో ఉన్న భక్తిని సైతం పాడు చేసే వాళ్ళు ఎవరంటే ఈ తల్లిదండ్రులే, ఈ సన్నాసి కట్ల పొంగల్లే. అలాంటి కట్ల పోవు నీ అమ్మన్నా నీ అమ్మమ్మైనా మీ ముత్తమ్మమ్మైనా తల లేపే అంతే. ఆ సన్నాసులు ఆ కట్ల పావులు మీ అమ్మైనా మీ అమ్మమ్మైనా మీ ముత్తమ్మమైనా సరే ఇలాంటి పద్ధతుల గురించి కానీ దగ్గర మాట్లాడుతున్నారా, మడవెత్తి తల చెదక్కొట్టే, లేదంటే వాళ్ళే నేను ఒక రోజున కోటేస్తారు. జాగ్రత్త. దిక్కుమాల పద్ధతులు, దిక్కుమాల వ్యవహారాలు, దిక్కుమాల సాంప్రదాయాలని క్రైస్తవ్యంలోనే ఏడ్చినాయి. ఈ క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళి నేర్పుతున్నాడండి దరిద్రులు. ఆ సంఘం ఆత్మలో ఎదగదో, ఆ పాస్టర్ గారు ఒక వేస్తున్నా కొడుకు ఆడేం చెప్పడో, ఎందుకంటే సంఘం అంతా కూడా చెదిరిపోద్ది, వచ్చి కానుకలు పోతాయి, దశంభాగాలు పోతాయి. ఏమంటే పాస్టర్ గారండి 10:30 కల్లా ముహూర్తం పెట్టుకున్నామండి, వచ్చి మరి అక్కడ రిబ్బన్ కట్ చేస్తే సరిపోద్దండి అని అన్నప్పుడు చేయనమ్మా అని అనే పాస్టర్ గారు కాదు, పాస్టర్ గారు సమ్మతింతాడో ఈ సన్నాసి వెళ్ళి బాగున్న సంఘం దగ్గర మాట్లాడు, మా పాస్టర్ గారు ఒప్పుకున్నారు అలాగే ఏమి అనరు. ఆ కట్లపాం వచ్చింది నేను చేద్దే, మా పాస్టర్ గారు చేస్తారు, మా పాస్టర్ గారు చేస్తారు. మీ పాస్టర్ గారికి ఏమొచ్చింది, మేము తీసుకోలేదేటి బాప్తీసాలు, మేము వెళ్ళట్లేదేటి మందిరాలకి, మేము చదవట్లేదేటి బైబిళ్ళు. నీ తల దేవుడు చెదగొట్టే రోజు దగ్గరలో ఉందంతే. ఒక క్రైస్తవుడే, క్రైస్తవ్యంలోనే కట్లపాములు చాలా ఏడిచినాయండి, క్రైస్తవ్యంలోనే, బయట కాదు. బాగున్న వాళ్ళు పాడు చేసేటువంటి పాములు ఇవన్నీ కూడా, బాగున్నటువంటి వ్యక్తుల్ని పక్క ద్వారా దారి పట్టించేటువంటి పాములు ఇవన్నీ కూడా, నాశనానికి నడిపించేటువంటి పాములు ఇవన్నీ కూడా అన్యుల నుంచి రావట్లేదు, ఈ మధ్యన క్రైస్తుల్లోనే మొదలయ్యారు ఇవన్నీ కూడా. తప్పేం లేదు, తప్పేం లేదు, తప్పేం లేదు. కొబ్బరికాయ కొట్టద్దా, ఈ పాస్టర్ గారు కొట్టదంటారు కొబ్బరికాయ, బయటవే కొబ్బరికాయ కొట్టకపోతే అలాగా స్థలం కొన్న దోషం అంతా లేకపోతే కొబ్బరికాయ ఎందుకు, నీ తలకాయ బద్దలు కొట్టే అక్కడ మొత్తం అన్నీ ఎగిరిపోతాయి. కొబ్బరికాయ ఎందుకు, నీ తల వేసి కొడితే మేస్త్రి గారు పైకి ఇట్ట పారిట్ట తల మీద కొట్టేయండి అని అంటే ఇంకా బాగుంటుంది కదా. కొబ్బరికాయ కొట్టకుండా పునా తవ్వింతున్నావా, బే 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 నవధాన్యాలన్నీ వేసావా, నవధాన్యాలు ఎందుకే 32 పొల్లు రాలు కొడతాయి, ధాన్యాల్లాగా అందులో పడతాయి. నవధాన్యాలు వస్తాడు, నవధాన్యం పళ్ళు రాలు కొడతాయి, 32 ధాన్యాలు పడిపోతాయి. హాయ్ బాబు మా పాస్టర్ గారు వేయించారండి, ఇటు పాస్టర్ గారు వేయించారా, నిజమే హాయ్ బాబు ఆయనే వేసారు. అలాగా ఈ సన్నాసి వచ్చి ఇంకొకరు పాడు చేస్తూ ఉంటాం. నవధాన్యాలు వేసి కడతావా, గడిదిగలే నరకంలో నవధాన్యాలు ఏముంది, అన్ని ధాన్యాలు వేద్దాం అక్కడ. చేపమ్మది ఆ రోజున మనకు కొంచెం మంచిగా అనిపించవచ్చు, ఆ రోజును సాతాను యొక్క సహాయాన్ని బట్టి ఎంతో కొంత వాడు తెచ్చిపెట్టిన దోషం పోయినట్టుగా మనకు అనిపించవచ్చు, కానీ వెళ్ళినోడు వెళ్ళినట్టుగా మళ్ళీ రాడంట. ఏం తీసుకొస్తాడంట, ఇంకొక 7 తీసుకుని వచ్చి కూర్చోబెడతాడు. ఉన్న దోషం కంటే కూడా అధికమైన దోషాన్ని తెచ్చిపెట్టేది సాంప్రదాయం, ఈ పద్ధతులే. మనం అనుకుంటే దోషం పోతాను, వాస్తవానికి పోతుంది, పోతాను అనట్లేదు. నిజానికి శాపం గేపు మీదనంటే పోద్ది, కానీ శాశ్వతంగా పోదు, వెళ్ళి వడ్డీతో పాటు మళ్ళీ నీ దగ్గరికి వచ్చేది. అప్పుడు తెలుస్తుంది నీకు ఈ బాధ అంటాను. వెంటనే ఉండదు దాని ఎఫెక్ట్. నువ్వు చచ్చి బాగానే పోతావు, నువ్వు ఇల్లు కట్టేసి బాగానే పోతావు, తర్వాత పిల్లలు అనుభవింతారు. అది నవధాన్యాలు వేస్తాను, కొబ్బరికాయ కొడతాను, మేకనే వేస్తాను, పునాది దగ్గర కోడి తలకాయ తీసేస్తాను, అప్పుడు కానీ మాకు శాంతి ఉండదు. చేత చేయి, బాగానే ఉంటావు, నువ్వు బతికినని చెప్పి బాగానే ఉంటారు. నువ్వు పోయిన తర్వాత ఇంట్లో ఎవరు ఉండాలి, ఆ పిల్లలు బతకాలి, నీ పిల్లలు ఉండాలి, నీ మనవాళ్ళు ఉండాలి, నీ మనవరాలు బతకాలి. వాళ్ళు అనిపింతారు అవన్నీ. నువ్వేం అనిపించవు,
వాళ్ళు అనిపింతారు. కట్ల పాము విషయం అన్నాడు కదా, స్లోగా పనిచేద్ది, ఏదో తరాన కొడుతుంది గట్టిగా. దిక్కుమాల పనులు చేయకండి. ఆ పాస్టర్ గారు అన్నారు, ఈ పాస్టర్ గారు అన్నారు, కొబ్బరికాయ కొట్టమన్నారు, బూడిద గుమ్మడికాయ ఎట్టమన్నారు. బూడిద గుమ్మడి ఎట్టమన్నారు పాస్టర్, బేడేసింది అంతే. తప్పేం లేదమ్మా, బూడిద గుమ్మ ఏముంది, కూర వండుకొని తింటాం కదా. మరి అంత కూర వండుకొని తిని ఎదవి ఆ బూడిద గుమ్మడికాయ తీసి వండితే తింటావరా నువ్వు? తప్పే అంటే వాళ్ళకి సంఘం చెదిరిపోద్దానండి ఎదవలు చేసి పని. దరిద్రులు కట్ల పొంగలు ఎవరో కాదు, ఈ క్రైస్తవులు ఉన్న సేవకుల్లోనే చాలా కట్ల పొంగలు ఉన్నాయి. అన్య పద్ధతులు నేర్పే సేవకులు చాలామంది ఉన్నారు దరిద్రులు. కొబ్బరికాయ తప్పేం లేదనేవాడు, ముహూర్తం తప్పని లేదు, అమావాస్య అలాంటి మనకేముండవు, అన్నీ చేసి చెయ్యాలనేవాడు కొంతమంది. ఇంతకీ చూసారు లేదా, సంబంధం వచ్చిన తర్వాత ఇద్దరికి సెట్ అయింది అన్నాడు ఈ పాస్టరే. సంబంధం ఏదో వచ్చింది, అమ్మో దేవుడు జతపరిచిన బంధం ఇది, ఎముకలు ఎముక అని అనకపోగా ఇంతకీ రెండాట్లకి రాసులు సెట్ అయినాయా? రాసులేని అంటారు తప్పుడు దాన్ని, ఏంటి మరి నక్షత్రాలు సెట్ అయినాయా? సెట్ అయిన లేదు చూసుకోండి. మళ్ళీని ఈ పాస్టర్లు నేర్పుతున్నారండి. పాస్టర్లు నేర్పుతుంటే విశ్వాసులు బాడీ అయిపోయి ఇంకో సంఘాన్ని ఏం చేస్తున్నారు, పాడు చేస్తున్నారు. ఏ చుట్టం చూపి వెళ్తారు, ఏ కార్యక్రమం నిమిత్తం వెళ్తారు, ఏ ఫంక్షన్లో వెళ్తారో, అయ్యి బాబోయ్ ఎంత తెలికెట్టావు కానీ అదేంటి ఒక కొబ్బరికాయ లేదు, దిష్టి దమ్మకాయ లేదు, ఓ గుమ్మడికాయ మా పాస్టర్ గారు ఒప్పుకోరు. మా పాస్టర్ గారు ఒప్పుకుంటారు కదా, బుర్రపాటు చేసేస్తుంటారు వీళ్ళు. అదే అంటున్నాను, గుమ్మడికాయలు కట్టి పాస్టర్లు ఎవరైనా ఉంటే ఆ గుమ్మడికాయ తినేదే కదా, అదొక కాయగూరే కదా అనుకుంటే ఆ గుమ్మడికాయ తినిపించండి, కిందకి తీసిదాన్ని తింటాడేమో చూస్తాను నేను. ఏకండి అమ్మా, అలాంటి పద్ధతులని అలాంటి వాటిని నేర్పే వ్యక్తులు ఒకవేళ మన జీవితంలో కానీ పరిచయం అవుతున్నా, ఎదురవుతున్నా మీకు అర్థమైపోవాలి ఎలాంటి వాళ్ళు అన్నమాట. సాతాను సంబంధికులల్లా కట్ల పాము వంటి పరిచయాలు ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ గోత్రాలు, ఇశ్రాయేల్ నాశనానికి కారణం ఈ విగ్రహారాధనే. విగ్రహారాధనే ఎవరు తీసుకుని వచ్చారంటే దాను సంబంధికులే. దాను సంబంధికులు చేయకండి ఎప్పుడో కూడా. ఒక క్రైస్తుడన్నా ఒకవేళ ఒక సేవకుడే కానీ నీ దగ్గర ఎప్పుడన్నా తప్పేం లేదమ్మా, చూసుకోండి, ఒక మంచి టైం చూసుకొని మంచి ముహూర్తం చూసుకొని పెట్టుకోండి. నేను వచ్చి కట్ చేస్తాను అంటున్నాను కదా అని అన్నాడా, ఆడు దొంగలో నెంబర్ 1 దొంగ అని అర్థం. మీరు పెట్టుకొని వచ్చి చేస్తాను మీకు ఎందుకని అన్నాడా, ఆడు దొంగలో నెంబర్ 1 సేవకుడు అని అర్థం. చేయకూడదు. వాటిని మనం పూజించడం ఏంటి, వాటిని మనం అవలంబించడం ఏంటి, వాటి మీద మన నమ్మకం ఉంచడం ఏంటండి. విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూచూ వెళ్ళిపోమంటే మనకే పరిచయాలు అవుతున్నారు అలాంటి వ్యక్తులు. నీ బంధువులు ఒకవేళ నిన్ను పొరపాటు చేస్తున్నారా, ఎందుకంటున్నాను అర్థం చేసుకో, ఒక్కసారి నేను చెప్పినట్టు అనే మాటలు ఒకవేళ నీ బంధువుల్లో నీకు వినబడతాయా, నీ తల్లిదండ్రులే కొన్నిసార్లు ఇలాంటి మాటలు నీ ముందుకి ప్రయోగిస్తున్నారా, రా ఒక్కసారి ఎలా పాడైపోతున్నావో చూసావా నువ్వు, ఎలా క్షీణించిపోతున్నావో చూసావా నువ్వు, రోజు రోజుకి నీ ముఖం అంతా ఎలా పాడైపోతుందో చూసావా, నేను చూపింతాను రావే అంటే రావేటి నువ్వు, నేను తీసుకెళ్తాను రా అంటే రానంటే వేటి నువ్వు, ఒక్కసారి రా అన్నటువంటి మాటలు కానీ ఒకవేళ నీ కుటుంబీకుల నుంచే నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కానీ ఎదురవుతే ఉట్టేయాలని నీ జీవితంలోంచి పూర్తిగా ప్రక్కకే రానివ్వకండి. అలాంటి వ్యక్తులు కొంపలోకి గుమ్మల్లోకి రానివ్వకండి. అలాంటి పావుల్ని, కట్ల పావుల్ని. వాళ్ళు ఎవరైనా సరే దిక్కుమాలిన క్రైస్తవులు ఉన్నారండి. నేను మళ్ళీ చెప్తున్నాను, దిక్కుమాలిన క్రైస్తవులు అన్యులు ఏదో ఫాలో అవుతున్నారు, వాళ్ళకి దేవుడు తెలియక ఏదో ఫాలో అవుతున్నారు, వాళ్ళ పండగ ఏదో వచ్చింది కాబట్టి ఆ రోజు నీసు తినరు. మనకేం వచ్చిందిరా దరిద్రం, తినకూడదు, మనం కూడా తినకూడదు. మనం క్రైస్తుడు ఎందుకు అవుతావు అలాంటప్పుడు, వండకూడదు. వాళ్ళు వండుకోరు, ఎందుకంటే వాళ్ళకి ఆ పద్ధతి అవలంబించే వ్యక్తులు, ఆ పద్ధతి వ్యవహారంలో వెళ్ళే వ్యక్తులు. నీకేం వచ్చింది ఎర్రి మొహం దానివి, కొబ్బరికాయ సెప్పెట్టు కొడితే మళ్ళీ 2 మోకాలు కూడా ఏకమైపోతాయి అటు ఇటు కూడా. నాకు నచ్చనిది ఏదన్నా ఉందంటే అన్య సంబంధమైన వ్యవహారం పిచ్చి ఎక్కిపోద్ది నాకు. మంచిలో చూస్తాను, చెడ్డలో చూస్తానండి. ఈరోజు తినకూడదండి, ఈరోజు ఆ వారం అండి, ఈ వారం అండి. రక్షణ లేని భర్తలు ఏదన్నా ఉంటే తింటే వేరే విషయం, రక్షించబడి మళ్ళీ వాళ్ళ కోసం ఈ పద్ధతులు ఫాలో అవుతున్నావా,
అంటే ఒప్పుకోరు కదండి. మరి ఏ నాశనం చేసి మనం నాశనం చేసి దాను గోత్రం అంతా కూడా ఇశ్రాయేల్ జనాంగానికి ఏం తెచ్చిపెట్టింది? నాశనమే తెచ్చిపెట్టింది. నిన్న ఎప్పుడు నాకు ఒక కమెంట్ వచ్చింది. నేను ఎప్పుడో గౌరీపట్నం గురించి వీడియో చేశాను. గౌరీపట్నం గురించి రిస్క్ చేసి మరీ చేసాం. అది ఏలూరు వెళ్ళిపోయాం బై మిస్టేక్. ఇలా రావాల్సిన అలా పోయాం. ఆ వీడియో ఈ మధ్యన మళ్ళీ వైరల్ అవుతుంది. మొన్నప్పుడు లైట్ వైరల్ అయిన తర్వాత వైరల్ స్లో అయిపోయింది. యూట్యూబ్లో వీడియోస్ ఎప్పుడో కూడా అలా ఉండిపో కాన్స్టెంట్గా. ఒక్కో టైంలో వైరల్ అయిపోతూ ఉంటాయి, ఒక్కో టైంలో రన్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడో సంవత్సరాలే. ఒక్కో టైంలో స్లోగా ఉంటాయి. అలా వైరల్ అయినట్టుంది మళ్ళీ ఆ వీడియో. రీసెంట్గా ఎక్కువ కమెంట్లు వచ్చినాయి దాన్ని. అందులో ఒక వ్యక్తి నాకు కామెంట్ చేసింది, ఒక ఆడవడం అనుకుంటా, నిన్నే చాలా తిట్టేసింది ఆ కామెంట్లో. నన్ను పచ్చిపూతులే తిట్టేసి, మరి అమ్మనే అంటావా నువ్వు? మరి అమ్మనే? బైబిల్లో అంతమంది ఆడోళ్ళు ఉంటే ఏ ఆడోళ్ళని ఎన్నుకోలేని దేవుడు మరి అమ్మనే ఎన్నుకోనంటే మరి అమ్మ ఏమే ఉంది? గొప్పదే అని మొదలెట్టిందండి. ఏం చెప్తాం, రిప్లై ఇది అవ్వకూడదు, పోనీ వేసుకోండి ఇంకా అని వదిలేసాను. ఇప్పుడు క్రైస్తవ్యంలోకి వచ్చిన యెజబెల్ ఎవరని చెప్పాను ఒకసారి నేను. క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి అన్య సంప్రదాయాలతో కూడిన దేవత ఎవరని చెప్పాను? రోమన్ క్యాథలిజమే. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అది? క్రైస్తవ్యం నుంచే పుట్టుకొచ్చింది అది. ఈరోజు క్రైస్తువుల్ని ఎంతమందిని అటువైపుగా మళ్ళించేసింది? ఎంతమంది క్రైస్తువుల్ని మరియమ్మ వైపు నడిపించేసింది? ఎంతమంది క్రైస్తువుల్ని క్రైస్తువుల్లోంచి వచ్చినదే పూర్తిగా దేవుని నుంచి దూరం చేసి అన్య పద్ధతులను అలవాటు చేసింది. ఈ అన్య పద్ధతులను అలవాటు చేసేయడానికి వచ్చే కట్ల పాములు బయట నుంచి రారు, క్రైస్తవ్యంలోనే పుడతారు, క్రైస్తవ్యంలోనే మొదలవుతారు. ఈ మేరీ మాత పూజించడం రోమన్ క్యాథలిజం అనేది ఆర్సీఎం అంటారు వాళ్ళని. ఈ రోమన్ క్యాథలిజానికి సంబంధించినంతా కూడా ఎక్కడి నుంచో రాలేదు, క్రైస్తవ్యంలో పుట్టింది. ఈరోజు ఎంతగా విస్తరించబడిపోయింది. అన్య పద్ధతులు, అందులో అన్ని పద్ధతులే. ఇంకో వీడియో ఎవరో నాకు సిస్టర్ గారు ఎవరో నాకు షేర్ చేశారు. మరియమ్మ గారు కళ్ళ నుంచి రక్తం వచ్చేస్తుందంటే, రక్తం వచ్చేస్తుందా లేకపోతే ఏమన్నా పానకాలు లేదంటే చెరుకు రసాలు కూడా వస్తున్నాయి, వెళ్తా అవుతానే. అయ్యి బాబా రక్తం వచ్చేస్తుందంటే బాబా కన్యామానం గారికి వీడియో చేయండి అంటుందా నన్ను. రక్తం వచ్చేస్తుంది మరియమ్మ గారికి కళ్ళలో నుంచి వీడియో చేయండి అంటుంది నన్ను. మరి బలి ఉందరా బాబు అనుకుని ఇంకా నవ్వుకొని వదిలేసాను. ఏ మెసేజ్ కూడా అవ్వలేదు, ఎందుకు అలాంటి బాధ పెట్టమని. పాస్టర్ గారు చేయండి అంటుందా పాప, ఆవిడ రామన్ క్యాథలిక్ సంబంధించిన వ్యక్తి అనుకుంటాను. ఎవరో ఒక చిన్న అమ్మాయి, ఒక యవన వయసులో ఉన్న అమ్మాయి ఏడిచేస్తుంటే ఆ కంట్ల నుంచి ఎర్రగా వస్తుంది. ఆవిడ మరియమ్మ అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి. చూసారా వీడియో? అయ్యి బాబు నాకైతే పొర చెదిరిపోయింది కొంచెంసేపు. పైగా నన్ను అడుగుతుంది వీడియో చేయమని, ఇంకా పొర చెదిరిపోయింది నాకు. క్రైస్తవ్యంలో నుంచి పుట్టుకొచ్చింది రోమన్ క్యాథలిజం అనేది, విగ్రహారాధన అనేది. క్రైస్తవ్యంలో విగ్రహారాధన లేదు. ఈయన క్యాథలిజం వచ్చిన తర్వాత విగ్రహారాధన మొదలైంది. ఎందుకంటే క్యాథలిజం దగ్గర కొబ్బరికాయలు కొడతారు, ముహూర్తాలు చూస్తారు, అన్నీ ఉంటాయి అక్కడ. ఏమి లేని ఉన్నాయి, అగరొత్తులు ఉంటాయి, పూజా సామాగ్రి ఉంటుంది అక్కడ, ప్రసాదాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ నెమ్మదిగా కొన్ని డినామినేషన్లకు అలవాటు అయిపోయినాయి. అవి తీసుకుని వచ్చేసారు. పూలు చల్లి వాళ్ళు ఒకలో, నూనె వేసేసి వాళ్ళు ఒకలో. ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి అంటే అక్కడి నుంచే. అక్కడ చల్లివారు క్యాథలిజం వాళ్ళు నూనె నీళ్ళు నిల్లాగా తిలకరింపు అవి వచ్చేసినాయి. ఇక్కడ తైలాభిషేకాలు వద్దు. అలాంటి పరిచయాలు కానీ ఒకవేళ జీవితంలో ఎదురవుతుంటే నీ ఆత్మీయతని పాడు చేసేటువంటి వ్యక్తులు ఎవరన్నా వస్తూ ఉంటే, నేను ఎప్పటి వరకు సంపాదించుకున్న ఆధ్యాత్మిక బలాన్ని బలహీనతగా మార్చేటువంటి వ్యక్తులు ఒకవేళ నీ పరక్కనే ఉంటే, వాళ్ళల్లో నీకు కనబడవలసింది ఒకటే, కట్లపామే. వాళ్ళు కట్లపాముతో సంబంధమైన వాళ్ళు, సమానులు వాళ్ళు. వద్దమ్మా, అలాంటి వ్యక్తులను ఎప్పుడు కూడా ప్రోత్సహించకండి. అలాంటి వ్యక్తుల యొక్క మాట చాలా సున్నితంగా, చాలా శుతిమెత్తగా, చాలా వినసొంపుగా ఉంటాయి. ఆ మాటలు చాలా ఆనందంగా ఉంటాయి. ఏమీ అవసరం లేదు, జస్ట్ నువ్వు చూపించుకోక్కర్లేదు, నేను చూసుకుంటానంటారు అంతే. వాళ్ళు ఒక్కసారి రా అంటారు అంతే, ఏమనకు.
పాస్టర్ గారు గారు చూస్తారు, ఏం చూడరు కదే. జస్ట్ అలాగా మీ ఆయన గారితో పాటు నించొని అలా పట్టుకో అంతే. లేదంటే పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత మనం చేయించి మనం చేద్దాం, ఎవరు చూస్తారో అయిపోయావు. నువ్వు బాగానే ఉంటావు కానీ వెనకాల తరాల్లో నష్టపోతాయి. అలా పరిచయం చేసేటువంటి, అలా అలవాట్లు చేసే వ్యక్తులు ఎవరో కాదు, ఎవరల్లా క్రైస్తవులే. నా జీవితంలో ఎదురైన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెప్పినటువంటి కారణాన్ని బట్టి కూడా తెలుసుకున్నటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి, కాదని అనట్లేదండి. చాలా నమ్మకంగా, చాలా యథార్థంగా, చాలా నాణ్యతతో కూడినటువంటి భక్తిలోకి కొంతమంది సాతాను మూలంగా వస్తూ ఉంటారు. బంధువులే, కేవలం బంధువులే. నేను చూశాను, నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. వీళ్ళు వచ్చి పాడు చేస్తూ ఉంటారు, వీళ్ళు క్రైస్తవులే. ఒకవేళ నీ బంధువులైనా సరే వాళ్ళు రానవకమ్మా, ఒకవేళ రానిచ్చినా ఇలాంటి మాటలు నా దగ్గర మాట్లాడొద్దని చెప్పండి. మంచి రోజు చూస్తాము, చెడ్డ రోజు చూస్తాము, ఆ నక్షత్రం చూసి చేయండి, లేకపోతే ఆ అమావాస్యది చూసి కొనండి, వెళ్ళిపోతావు ఏంటి నువ్వు అలాగా, ఏమి చూడవేటి, పిల్లల గురించి కూడా ఆలోచించవా? భక్తి దేవుడు దేవుడు అంటావు, రేపు రోజున పిల్లలకి ఏదన్నా అవుతేనో ఇవన్నీ కూడా చూడకుండా ఇల్లు కట్టేస్తానంటే వేటి, ఇవన్నీ కూడా చూడకుండా పెళ్లి చేసేస్తానంటే వేటి, ఏమీ చూడకుండా అన్నీ మొదలెట్టేస్తానంటే వేటి, రేపు రోజున పిల్లలు అనుభవింతేనో ఆ పిల్లల కోసం అన్నా సరే మనం కొన్నిసార్లు ఇలాంటివి చెయ్యాలి అని అంటారమ్మా. పిల్లల కోసమైనా సరే తప్పదు, నా కోసం కాదు, ఆ పిల్లల ముఖం చూసేవే. పాప తల్లి నిష్టగా బతికిన భక్తే ఆ పిల్లల ముఖం చూసి పడిపోద్దండి. వచ్చేసింది పాము, వచ్చేసింది, అక్కడికి వేసేసింది కాటు, కనిపెట్టుకోలేకపోయింది, అంతే, కనిపెట్టుకోలేకపోయింది, నాశనం అయిపోయింది జీవితం. నేను విన్నానమ్మా, పేర్లు అయితే నేను చెప్పాలనుకోవట్లేదు కానీ మన సంఘమే, బయట వేరే ఊరికి సంబంధించిన సంఘం, వాళ్ళు చెప్తే విన్నాను నేను. ఆ పాస్టర్ గారంట చర్చి కట్టుకున్నారంట. పాస్టర్ గారు చర్చి కట్టారు. పాస్టర్ గారు చర్చి కట్టకపోతే గుడికని కడతాడా, మసీదు కడతాడా? చర్చే కడతాడు. చర్చి కట్టినప్పుడు ఏం చేస్తాడు? శుభ్రంగా ప్రార్థనలు అవి చేయించి పాస్టర్ గారు అది పిలిపించి నూనె గీనె అంతా పోసేసి శుభ్రంగా 2-3 లీటర్ల నూనె అంతా కూడా నేల మీద పాడేసి 10 మందితో అలా తిరిగేసి దాన్ని పరిశుద్ధం అయిపోయిందని చెప్పి అనేసుకొని ఏదో రాయి పెట్టో ఎతికి పెట్టో ప్రార్థన చేస్తూ మొదలెడతారు. కానీ ఆ పాస్టర్ గారు అలా మొదలెట్టలేదంట. ఎవరు తీసుకొచ్చారని తెలిసే పాస్టర్ పిలక బాబా గారిని పాస్టర్ గారు తీసుకొచ్చారంట. తెల్లవారుజాము 4:30కి ఎవరికి కనపడకూడదని. ఎందుకు కనపడదు? అందరూ అప్పుడే కదా, అందరూ చూసేసారు. చూసేసి పాస్టర్ గారండి 3:30కి సత్య కడదామని అక్కడ పునాది కోసం ఎవరు వచ్చారండి? ఎవరో కాదు మా చుట్టాలే, ఎవరో కాదు మా చుట్టాలే అన్నారంట. అందరికీ అర్థమైపోయింది. ఈయన తీసుకుని వచ్చి, పాస్టర్ గారు తీసుకుని వచ్చి అక్కడ ఇటుక ఆయనతో వేయించి చిన్న మంత్రాలు చదివించి పంపించేసాడంట. పాస్టర్ గారు పైగా కట్టింది ఇటంగా ఉన్నది పరిశుద్ధ మందిరం, మళ్ళీ పేరు కూడా పరిశుద్ధ మందిరమే దాని మీద. నిజం. అలాంటి సిద్ధాంతం తీసుకుని వచ్చి చేయించుకొచ్చారంట. పాస్టర్ బుర్ర పనిచేయలేదు. ఎంతకీ ఎక్కడ ఉంటారమ్మా ఆయన? ఎక్కడో ఉండండి పక్కనే, ఇంకెప్పుడు చెప్పకండి అలాంటి కోసం. నాకు తెల్లవారుజాము తీసుకుని వచ్చి ఆయనతో చేస్తారంటే ఈయన ప్రార్థన చేస్తారంట. మళ్ళీ ఈయన చేస్తాడు మళ్ళీ ప్రార్థన. ఆయన జల్లిస్తే ఈయన జల్లించుకుని వెళ్ళిపోయాడు. నాకు తెలిసి అక్కడ అవి కూడా వేస్తుంటాడు. నాకు తెలిసి ఏ ధాన్యాలు 32 ధాన్యాలని శాపమది అపవిత్రపరచబడుతుంది. ఆ స్థలం అంతా కూడా అపరిశుద్ధపరచబడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ పట్టుకొని చెప్తున్నాను. ఇలాంటి నవధాన్యాలు గివధాన్యాలు వేసి ఏదైనా ఇల్లు కడితే అది పరిశుద్ధమైన ప్రాంగణం కాదు, పవిత్రమైనటువంటి స్థలంగా ఉండదు. దేవుని రాకడ, భూమి నాశనం అయ్యేంత వరకు కూడా అది అపరిశుద్ధపరచబడిన స్థలం. అది అపరిశుద్ధపరచబడిన స్థలం, అది పరిశుద్ధ స్థలం కాదు. అది చాలా నష్టం ఉంటుంది. అది పోవాలి అంటే నీ కడుపు మాడేంత వరకు, రక్తం కన్నీటిగా వచ్చేంత వరకు ఉపవాసాలు చేస్తే పోద్దేమో. ఒకవేళ మీ ఇల్లు కూడా అలాగే తెలిసి తెలియక ఎప్పుడన్నా కానీ కట్టించుకున్నా ఇలాంటివి చేసినా మొదలెట్టండి ప్రార్థన. చాలా దోషం ఉంటుంది, చాలా శాపం ఉంటుంది దానిలో. మంత్రించినాయండి అన్నీ మంత్రించి.
మనకి వేయాలనిపించదో, కానీ వెనకాల వాళ్ళు ఒప్పుకోక వేయించుకుంటా ఉంటాం. తప్పక ఏం చేసేయండి ఇంకా అని అంటాం. అయిపోయింది అంతే. ఇప్పుడు గోడ అనుకోండి, గోడలో ఏదన్నా గుల్ల ఉందనుకోండి, కొట్టి మళ్ళీ సిమెంట్ వేసి పామేయచ్చు. అవునా కదా? గోడలో ఏమన్నా తాపి మర్చిపోయి సీలింగ్ వేసేస్తాం అనుకో, మళ్ళీ తాపి తీసేయచ్చు. పునాదుల్లో వేసిన ధాన్యాలు మళ్ళీ తొలిచి తీయగలవా? ఒకవేళ తొలిసినవి కనబడతాయా? జీవితంలో సరి చేసుకోలేని తప్పిదాల్లో ఒక పెద్ద తప్పిదే. గోడల్లో అవి ఎక్కడేస్తాం? ఫస్ట్ పునాదులే వేస్తాం. అక్కడ ఇల్లంతా అయిన తర్వాత తెలుసుకున్న తీందామని అవుద్ది. అది జీవితంలో సరి చేసుకోలేనన్ని తప్పుల్లో ఒక ప్రధానమైన అపవిత్రమైన తప్పు. అది ఎప్పటికీ అందులో నుంచి బయట రావాలి. ఒకవేళ తెలియని రోజుల్లో ఏదైనా జరిగితే ఆ ఇంటి కోసము అలాంటి ఏమన్నా జరిగించారనే విషయం నీకు తెలిస్తే నిరంతరము కూడా శాపము దోషము విరిగేంత వరకు కూడా నీ మనసు విరిగే ప్రార్థన చేయాలి అక్కడ. లేకపోతే ఇంటి ఇళ్ళపాది దోషాలని శాపాలని దరిద్రాలని ఇవన్నీ రావా? ఎందుకుంటావు? ఖచ్చితంగా ఉంటాయి. బైబిల్ ఉన్నదని చెప్తుంది కదా, శాపాలు ఉన్నాయంటుంది కదా, దోషం ఉందంటుంది కదా. అవన్నీ కూడా పోవాలి అంటే, విరగొట్టబడాలంటే నువ్వు ఉపవాసం ఉండి, అవి ఎన్ని తరాల నుంచి వస్తుందో ఇల్లు, ఎవరెవరున్నారో, ఏం కట్టారో, ఏం చేశారో మనకు తెలియదు కనుక నిరంతరమైనటువంటి ప్రార్థనలో నువ్వు గడిపితేనే తప్ప అవి ఏమీ కూడా పోవు. అంతేగా నీ పట్టింపులు ఏమీ లేకుండా ఉంటే నీకు తెలియకుండా కింద కట్టల పాములు ఎవరన్నా నీ పూర్వీకులు వేసేసారేమో ఆ స్థలాల కింద. నీకేం తెలుసు? నీకు తెలియదు. తెలిసే ఒకవేళ వేసారేమో, అదే తింటుంది మనల్ని. ఆ శాపమే తింటా ఉంటుంది. నీకు తెలియదు అంతే. అది నీకు తెలియదు అంతే. దాను కట్ల పాము వంటి వాడు, మడమని ఖర్చును ఎక్కువవాడు దాని వెనక పడును. చాలా సందేశం ఉంది, చాలా సారాంశంతో కూడినటువంటి విషయమే. అవకాశం ఉన్నాడు మాట్లాడతాను. వెనకపడడం ఎక్కువవాడు అంతా కూడా అవకాశం ఉన్నాడు మాట్లాడతాను. దాను గోత్రం నుంచి విగ్రహారాధన అనేటువంటిది ఇశ్రాయేల్లో మొదలైంది. ప్రతిమలు చేయడం అనేది ఇశ్రాయేల్లో మొదలైంది. లేని అలవాట్లని, లేని పద్ధతుల్ని, లేని ఆచారాల్ని తీసుకుని వచ్చింది ఈ దాను గోత్రమే. ఈ రోజున కట్ల పాము వలె వాళ్ళు వచ్చారు, ఆ అలవాటు చేశారు. చివరి చేసి స్లోగా దేవుడి నుంచి కూడా వాళ్ళు చివరికి దూరం చేసేసారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు నీ బంధువుల్లో, నీ సహవాసుల్లో, నీ స్నేహితుల్లో, నీ ఎరుగు పొరుగు వాళ్ళలో ఉన్నా ఏమీ పర్లేదు, ఇది ఒక్కటే చేయించండి అననే వ్యక్తులు కానీ ఉంటే అర్జెంటుగా వాళ్ళని ఏం చేసేయి? కట్ చేసేయి. లేదంటావా నీ జీవితం ఎప్పుడుకైనా నాశనం అవుతుంది. బేగా ఉండదు కట్టలపాము విషయం, కానీ ఎప్పటికైనా నాశనం అయిపోతుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా ప్రభు, మీకు వందనాలు.